హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద రమేష్ టెక్ లైబ్రరీ ఛానల్. సో ఈరోజు మనం IPv4 అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అండ్ నెట్వర్కింగ్ CCNA ట్యుటోరియల్స్లో ఇది పార్ట్ 5 వీడియో. సో సారీ ఫర్ ద డిలే, యాక్చువల్లీ ఇట్ టుక్ 3 months టు డూ దిస్ వీడియో బికాస్ ఆఫ్ ద పర్సనల్ రీజన్స్. సో డిలే అయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో నేను ఫుల్ కోర్స్ని ఈ వీక్లో మొత్తం అప్లోడ్ చేస్తాను. సో పర్సనల్గా మీకు ఫుల్ కోర్స్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి అండ్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూస్లో ఎలా క్వశ్చన్స్ వేస్తారు, ఎలా క్రాక్ చేయాలి అండ్ రియల్ టైమ్గా నేర్చుకోవాలి అనుకుంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ని, సో నేను కోర్స్ టీచ్ చేస్తాను అనమాట. సో దానికి ఆ కోర్స్కి నేను చార్జ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ కెన్ పింగ్ మీ ఇన్ ద comment section. Okay, so let me complete this video. So video start చేసే ముందు I want to give shout out some of my subscribers. So Raj Aruna and Raghu Editing and Venkat Rohit, Anudeep Rock, Rajendar Parikiti and Pandu. Thank you so much for subscription of this channel and ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి. నేను చేసే ప్రతి వీడియోస్లో ఇలా షౌట్ అవుట్ ఇస్తుంటాను. సో కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ ఐ విల్ గివ్ random షౌట్ అవుట్ ఆఫ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం IPv4 అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్ గురించి తెలుసుకుందాం. సో IPv4 అడ్రసింగ్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పాను. సో IPv4 ఫార్మాట్ ఏంటి? ఇట్స్ 32-bit ఫార్మాట్. సో IPv4 అడ్రసింగ్ అనేది 32-bit ఫార్మాట్లో ఉంటుంది అండ్ ఇది 4 octets ఉంటుంది. ఈచ్ ఆక్టెట్లో 8 bits ఉంటాయి. సో ఇక్కడ మీకు చూపించిన విధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి 4 octets ఉన్నాయి. 1, 2, 3 అండ్ 4th octet, రైట్? సో ఇక్కడ చూపించిన విధంగా మనకి 4 octets ఉంటాయి. ఈచ్ ఆక్టెట్లో 8 bits ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఇట్లా రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఇది IPv4 అడ్రసింగ్. సో సబ్నెటింగ్ అంటే ఏంటి? సో సబ్నెటింగ్ అంటే ఒక నెట్వర్క్ని మల్టిపుల్ నెట్వర్క్గా డివైడ్ చేసేదాన్ని సబ్నెటింగ్ అంటారు. సో సబ్నెటింగ్ ఇన్ ద సెన్స్ క్రియేటింగ్ వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్ ఈస్ కాల్డ్ సబ్నెటింగ్. సో అది ఎలా అచీవ్ చేస్తారంటే బై బారోయింగ్ హోస్ట్ బిట్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని 3 క్లాసెస్ ఉంటాయి. డిఈ కూడా ఉంటాయి, బట్ వీఆర్ నాట్ యూజింగ్. సో బిగినర్స్కి అంత ఇంపార్టెంట్ కాదు. సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిని బాగా గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ ఏలో మనకి 1 నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది, 3 హోస్ట్ పోర్షన్స్ ఉంటాయి. అండ్ క్లాస్ బిలో 2 నెట్వర్క్ పోర్షన్స్, 2 హోస్ట్ పోర్షన్స్. అలాగే క్లాస్ సిలో 3 నెట్వర్క్ పోర్షన్స్ అండ్ 1 హోస్ట్ పోర్షన్. సో ఇక్కడ మనకి నెట్వర్క్ పోర్షన్స్, హోస్ట్ పోర్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లాస్ ఏలో 1, క్లాస్ బిలో 2, క్లాస్ సిలో 3 నెట్వర్క్ పోర్షన్స్, 1 హోస్ట్ పోర్షన్ ఉంటుంది. సో నెట్వర్క్ పోర్షన్స్ అనేటివి ఫిక్స్ అనమాట. సో వీ కెనాట్ యూజ్ ఇట్. హోస్ట్ పోర్షన్స్ అనేటివి 0 to 255కి చేంజ్ అవుతుంటుంది. సో ఇవి మనం హోస్ట్ పోర్షన్స్ అనేటివి ఇవి మనం సిస్టమ్స్కి, ల్యాప్టాప్స్కి, మొబైల్ డివైజెస్కి వైఫై కనెక్ట్ చేసుకుంటే అసైన్ చేసే IP అడ్రసెస్ అనమాట ఆటోమేటిక్గా. సో రౌటర్స్ ఇంటర్ఫేసెస్ కానీ లేదంటే మనం యూజ్ చేయాలంటే IP అడ్రసెస్ ఇక్కడ నుంచి వేరే అవుతాయి. సో హోస్ట్ అంటే హోస్ట్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎ డివైస్, రౌటర్ కావచ్చు, ఏ డివైస్ అయినా కావచ్చు, IP సపోర్ట్ చేసే ఏ డివైస్ అయినా కావచ్చు. సో ఆ హోస్ట్కి మనము IP అడ్రస్ని అసైన్ చేస్తాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో సబ్నెట్ మాస్క్ ఉంది. సో క్లాస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్లాస్ ఏలో 1 నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది. అంటే 1 నెట్వర్క్ పోర్షన్ అంటే 255, ఇది కంప్లీట్లీ ఫిల్ అయిపోయి ఉంటుంది నెట్వర్క్ పోర్షన్లో. సో 255.0.0.0. అండ్ క్లాస్ బిలో 2 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి. అంటే డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.0.0. అండ్ క్లాస్ సిలో 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.255.0. ఓకే, సో ఇది డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ అనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ అనేది ఎలా చేయాలనో. సో ఇక్కడ చూస్తే మనం సిస్టంలోనే IPv4 స్టాక్ని డెవలప్ చేసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ నేను చూపిస్తాను. సో సపోజ్ నేను క్లాస్ సి IP అడ్రస్ ఎంటర్ చేస్తాను 192.168.1.1. జస్ట్ ఐఎమ్ గివింగ్ ట్యాబ్. సో బై డిఫాల్ట్గా సబ్నెట్ మాస్క్ ఏం చూస్ చేసుకుంటుంది ఇది, ఎందుకంటే 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి కాబట్టి క్లాస్ సిలో. అలాగే ఇప్పుడు నేను క్లాస్ బి IP అడ్రస్ ఇస్తాను. క్లాస్ బిలో 2 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి కాబట్టి
255.255.0.0 అన్నమాట. సో 172.16.1 ట్యాబ్ ఇస్తాను చూడండి. బై డిఫాల్ట్ ఏం సబ్నెట్ మాస్క్ వచ్చేసి 250.250.0.0. అలాగే క్లాస్ ఏ చూపిస్తాను 10.something.1.1 ట్యాబ్ చూసారా. సో బేస్డ్ ఆన్ ద క్లాస్ రేంజ్ని బట్టి సబ్నెట్ మాస్క్ అనేది బై డిఫాల్ట్గా ఇది చూస్ చేసుకుంటుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఆఫ్ క్లాస్ ఏ ఈస్ 250.0.0.0.0. అలాగే క్లాస్ బి వచ్చేసి ఇది, క్లాస్ సి వచ్చేసి ఇది. సో గుర్తుపెట్టుకోండి. సో మీకు సింపుల్గా ఈ స్లైడ్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ బాగా చూసారంటే ఇది క్లాస్ ఏ రేంజ్, ఇది క్లాస్ బి రేంజ్, ఇది క్లాస్ సి రేంజ్. ఓకే, క్లాస్ ఏ బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చి ఇదని చెప్పాను కదా, ఇది బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. ఎందుకంటే 1 నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది. ఒక నెట్వర్క్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? 8 బిట్స్ ఉంటాయి. సో ఇది /8తో రిప్రజెంట్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. క్లాస్ ఏలో 1 నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి ఇది. అండ్ దీన్ని 1 నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది కదా, ఆ నెట్వర్క్ పోర్షన్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? 8 బిట్స్ ఉంటాయి. సో ఇక్కడే ఉంది కదా చూడండి, ఇది 1 నెట్వర్క్ పోర్షన్ అనుకుంటే ఇందులో ఎన్ని బిట్స్ ఉన్నాయి? 8 బిట్స్ ఉన్నాయి. సో బై డిఫాల్ట్ నెట్వర్క్ పోర్షన్స్ అనేది ఫిల్ అయిపోయాయి కాబట్టి సో బై డిఫాల్ట్ 8/8 తీసుకుంటాం అనమాట. క్లాస్ ఏ రేంజ్లో బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.0.0.0 అండ్ దాన్ని బై డిఫాల్ట్ స్లాష్ నోటేషన్ వచ్చి /8. ఓకే, అలాగే క్లాస్ బిలో ఇది 2 నెట్వర్క్స్ ఉంటాయి కాబట్టి 255.255.0.0 అండ్ స్లాష్ నోటేషన్ వచ్చేసి 16. సిమిలర్లీ క్లాస్ సిలో కూడా 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి కాబట్టి బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.255.0 అండ్ స్లాష్ నోటేషన్ వచ్చేసి /24. ఓకే, సో ఇది సబ్నెట్ మాస్క్, బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. ఇప్పుడు మనకి అసలు ఒక నెట్వర్క్ అంటే ఏంటి, ఆ నెట్వర్క్లో మనకి అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఎన్ని ఉంటాయి అండ్ సబ్నెట్టింగ్ ఎందుకు అనేది నేను చెప్తాను. సో సబ్నెట్టింగ్ అంటే మీకు అర్థమైంది కదా, సింపుల్ ప్రాసెస్. క్రియేటింగ్ 1 నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్. ఓకే, క్రియేటింగ్ 1 నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్, దాన్నే సబ్నెట్టింగ్ అంటారు. అసలు 1 నెట్వర్క్ అంటే ఏంటి? సో సబ్నెట్టింగ్ అంటే క్రియేట్ 1 నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, క్లాస్ ఏలో మనకి 1 నెట్వర్క్ పోర్షన్ 3 హోస్ట్ పోర్షన్స్ ఉంటాయి. అందుకే బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.0.0.0 ఉంటుంది. దీన్నే మనం /8 అని కూడా అంటాం. ఓకే, సిమిలర్లీ ఇక్కడ క్లాస్ బిలో మనకి బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.0.0 అండ్ స్లాష్ నోటేషన్ వచ్చి 16 ఉంటాయి. బికాస్ 2 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి కాబట్టి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి క్లాస్ బికి 250.250.0.0 అవుతుంది. సిమిలర్లీ క్లాస్ సిలో 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి. అందుకే డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.255.0/24. ఇది బై డిఫాల్ట్ రేంజ్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి క్లాస్ సి, సపోజ్ నేను ఎగ్జాంపుల్గా క్లాస్ సి ఐపీ అడ్రస్ తీసుకుంటున్నాను, క్లాస్ సి రేంజ్ తీసుకుంటున్నాను. సో క్లాస్ సి రేంజ్ వచ్చేసి 192.168.1.0 తీసుకుందాం సపోజ్. సో బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి ఎంత? 255.255.255.0 కదా. దీన్నే మనం /24 కూడా అంటాం. ఓకే, /24 కూడా అంటాం. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఇప్పుడు నెట్వర్క్ అంటే ఏంటి అనేది మీకు అండర్స్టాండ్ చేయడానికి, మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఒక గ్రూప్ ఆఫ్ డివైసెస్ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక స్విచ్కో లేదా నెట్వర్కింగ్ డివైస్ ఏదో ఒకటి దాన్ని కనెక్ట్ అయ్యి ఒకదానికోటి కమ్యూనికేట్ చేసుకుంటే అది నెట్వర్కింగ్ అంటారు కదా. సో మన కమ్యూనికేషన్ జరగాలి. సో ఇవన్నీ కలిపి ఒక నెట్వర్క్లో ఉంటాయి. సో ఒక నెట్వర్క్ అంటే ఇప్పుడు నేను 192.168.1.0 ఉంది. ఇందులో మనకి నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో ఇది 3 కదా. ఇవి ఫిక్స్, అంటే ఇవి 3 నెట్వర్క్ పోర్షన్స్, ఇవి ఫిక్స్, ఇవి చేంజ్ అవ్వవు. బాగా గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ పోర్షన్స్లో ఉండే బిట్స్ అనేటివి చేంజ్ అవ్వవు, అలా ఫిక్స్ అయి ఉంటాయి. ఇవి చేంజ్ అవ్వవు, ఇవి నెట్వర్క్స్ అనమాట. ఓన్లీ హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి? హోస్ట్ బిట్స్ 8 ఉన్నాయి. అండ్ ఇది కదా ఈ హోస్ట్ పోర్షన్లో ఉండేటివి మాత్రమే మనకి అవైలబుల్ ఐపీ అడ్రసెస్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఎట్లా వస్తుంది? 192.168.1.1 is the IP address. అలాగే 192.168.1.2, అలాగే 192.168.1.3 ఇలాగా టోటల్గా మనకి 192.168.1.255 ఇక్కడ వరకు మనకి అవైలబుల్ రేంజ్ ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి 1.0 నుంచి
1.255 వరకు మనకి అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. సో ఈ 3 నెట్వర్క్ పోర్షన్స్ అనేవి ఫిక్స్ అనమాట. సో 0 to 255 వరకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ అవైలబుల్ ఐపీ అడ్రసెస్ రేంజ్లో ప్రతి నెట్వర్క్లో ఒకటి నెట్వర్క్ ఐడి ఉంటుంది, ఇంకోటి బ్రాడ్కాస్ట్ ఐడి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ ఐడి అంటే హోస్ట్ బిట్స్ ఏవి, హోస్ట్ పోర్షన్ ఏది, ఇది కదా హోస్ట్ బిట్స్, ఇవి కదా, ఇవన్నీ హోస్ట్ బిట్స్ కదా. ఇందులో 8 బిట్స్ ఉంటాయి, బిట్స్. ఓకే, 8 బిట్స్ ఉంటాయి. హోస్ట్ బిట్స్ అన్నీ 0 అయితే, హోస్ట్ బిట్స్ అన్నీ 0 అయితే, ఓకే, హోస్ట్ బిట్స్ అన్నీ 0 అయితే దాన్ని ఏమంటారంటే నెట్వర్క్ ఐడి అంటారు. నెట్వర్క్ ఐడి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నెట్వర్క్ ఇచ్చి మీకు ఇందులో నెట్వర్క్ ఐడి అంటే ఏంటి, బ్రాడ్కాస్ట్ ఐడి అంటే ఏంటి, ఇది ఏ నెట్వర్క్కి సంబంధించింది, ఈ ఐపీ అడ్రస్ అని క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఏమన్నా సర్టిఫికేషన్స్ చేస్తుంటే లేదా ఇంటర్వ్యూస్లో అటెండ్ అవుతే సబ్నెటింగ్ మీద మీకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్నెటింగ్. మనకి ఒక నెట్వర్క్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే సబ్నెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది హోస్ట్ బిట్స్ అన్నీ 0 అయితే అది నెట్వర్క్ ఐడి అవుతుంది. అండ్ హోస్ట్ బిట్స్ ఉన్నాయి కదా, హోస్ట్ బిట్స్ అన్నీ వన్స్ అయితే, ఆల్ హోస్ట్ బిట్స్ విల్ బికమ్ వన్స్ అయితే దాన్ని బ్రాడ్కాస్ట్ ఐడి అంటారు. ఓకే, సో ఈ నెట్వర్క్ ఐడి ఏం చేస్తుంది, బ్రాడ్కాస్ట్ ఐడి ఏం చేస్తుందని నేను ఫర్దర్గా చెప్తాను మీకు. సో ఈ 2 హోస్ట్ బిట్స్ అన్ని 0 అయితే నెట్వర్క్ ఐడి అవుతుంది, హోస్ట్ బిట్స్ అన్ని వన్స్ అయితే బ్రాడ్కాస్ట్ ఐడి అవుతుంది. ఇక్కడ చూడండి, హోస్ట్ బిట్స్ అన్ని 0 అయింది. ఇక్కడ సపోజ్ ఇది ఒక నెట్వర్క్ అనుకుంటే, ఇది ఒక నెట్వర్క్ కదా, 1.0 నుంచి 1.255కి ఎండ్ అయిపోయింది, ఇది ఒక నెట్వర్క్. నెక్స్ట్ నెట్వర్క్ ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది 192.168.2.0 అండ్ 192.168.2.1. సో ఇలా వెళ్ళిపోయి 192.168.2.255. సో ఇది ఇంకొక నెట్వర్క్, ఇది డిఫరెంట్ నెట్వర్క్. ఇదంతా ఒక నెట్వర్క్, ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్. సో మనం సబ్నెటింగ్ అంటే ఏంటి, ఒక నెట్వర్క్ని మల్టిపుల్గా డివైడ్ చేస్తే దాన్ని సబ్నెట్టింగ్ అంటారు. ఓకే, సపోజ్ ఇది ఒక నెట్వర్క్ని మల్టిపుల్గా డివైడ్ చేసి ఏంటి, ఇక్కడ మనకి ఎన్ని అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి, 0 to 255 వరకు అవైలబుల్ ఉన్నాయి. సో 0 to 255 అంటే టోటల్ అంతా 256. నాకు సపోజ్ నేను 2గా విభజించాలనుకోండి, బై 2 చేస్తా. బై 2 చేస్తే ఎంత వస్తుంది, 128 వస్తుంది. సో 0 to 127 అంటే ఎంత, 128. 192.168.1.127 అంటే 0ని కూడా కౌంట్ చేయండి మీరు. ఓకే, 0 to 127 అంటే 128. ఇది ఒక సబ్నెట్ అవుతుంది. అండ్ 128 నుంచి 192.168.1.128 ఇక్కడ నుంచి 255కి ఇంకొక సబ్నెట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 నెట్వర్క్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 నెట్వర్క్. సో బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఉంటే ఇదంతా ఒక నెట్వర్కే. లేదు నీకు సపోజ్ నీ ఆఫీస్లో 200 సిస్టమ్స్ ఉన్నాయనుకో, నువ్వు ఈ నెట్వర్క్ యూస్ చేసుకోవచ్చు. బికాస్ అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి, 0 to 255 ఉన్నాయి. ఇందులో నేను చెప్పినాను కదా ఇందాక, ఈ 2 ఐపీ అడ్రసెస్ని యూస్ చేయము. సో హోస్ట్ బిట్స్ 0 అయినాయనుకో దాన్ని నెట్వర్క్ ఐడి అంటాం కదా. హోస్ట్ బిట్స్ 0 అయితే ఇది హోస్ట్ బిట్ కదా, ఇది హోస్ట్ బిట్టే కదా. క్లాస్ Cలో హోస్ట్ బిట్స్ అంటే ఇది కదా, 4th ఆక్టెట్ కదా. సో 4th ఆక్టెట్లో అన్ని 0 అయితే దాన్ని నెట్వర్క్ ఐడి అంటారు. ఇక్కడ 0 అయింది కాబట్టి నెట్వర్క్ ఐడి ఏమవుతుంది దీనికి, ఇక్కడ 192.168.1.0 అనేది నెట్వర్క్ ఐడి అవుతుంది. ఈ హోస్ట్ బిట్స్ అన్నీ 1 అయినాయి అనుకో, ఆల్ వన్స్ అయితే ఎంత అవుతుంది, 255 అవుతుంది. సో మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఆల్ 1 అయినాయి అనుకోండి. ఇక్కడ చూడండి 2/0, 2/1, 2/2, 2/3, 2/4 ఇట్లా ఉన్నాయి కదా. సో ఇది బైనరీ, ఇది సబ్నెట్ మాస్క్ చార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను స్లైడ్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ టేబుల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయినా క్రాక్ చేయగలరు ఈ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే. ఓకే, సో ఇది బైనరీ వాల్యూస్ అనమాట. ఇవి 2/0 అంటే 1, 2/2 అంటే 2, 2/2 అంటే 4, 2/1 అంటే 2. సో ఇలా 2/7 అంటే 128. సో ఇది బైనరీ చార్ట్. సో ఇప్పుడు ఈ బైనరీ నెంబర్స్లో ఆల్ బిట్స్ అన్ని వన్స్ అయితే ఇది 255 అవుతుంది. సో ఆల్ బిట్స్ అన్ని వన్స్ అయితే 250 కదా, దాన్ని ఏమంటాం మనం, బ్రాడ్కాస్ట్ ఐడి అంటాం. సో ఇది ఫర్దర్గా నేను ఎగ్జాంపుల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ బ్రాడ్కాస్ట్ ఐడి ఏమవుతుంది, 255 అవుతుంది, 1.255. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఐపీ అడ్రసెస్ పోయినాయి. మనకు అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఎన్ని ఉంటాయి, ఇంకా 254 ఉంటాయి. టోటల్ 256 అవైలబుల్ ఐపీ అడ్రసెస్ అంతే కదా. 0 to 255 అంటే ఒక నెట్వర్క్లో టోటల్ అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఎంత, 256. 256లో మనము 2 తీసేస్తున్నాం. ఇవి 2 యూస్ చేయం మనము. ఈ 2 వేరే పర్పస్ కోసం ఉంటాయి. ఒకటి నెట్వర్క్ ఐడి, బ్రాడ్కాస్ట్ ఐడి. ఆ పర్పస్ ఏంటనేది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. సో ఈ 2 పోను మనకి ఎన్ని ఉంటాయి,
254 ఉంటాయి. సో 254లో మనకి కావాల్సిన ఐపీ అడ్రసెస్ 200 అనుకుంటే మనకి నెట్వర్క్ సరిపోతుంది. లేదు నా ఆఫీస్లో నాకు ఓన్లీ 120 కంప్యూటర్సే ఉన్నాయి, సో నాకు ఇంత ఐపీ అడ్రసెస్ అవసరం లేదు, నేను ఫర్దర్గా దీన్ని ఇంకొక నెట్వర్క్ యూస్ చేసుకుంటా, ఎందుకు ఈ ఐపీ అడ్రసెస్ని వేస్ట్ చేయడం అని అనుకుంటే అప్పుడు సబ్నెటింగ్ యూస్ చేస్తాం. సబ్నెటింగ్ అంటే ఏం లేదు, క్రియేటింగ్ వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్. ఎందుకు అలా మల్టిపుల్ నెట్వర్క్స్ క్రియేట్ చేస్తామంటే టు సేవ్ ద ఐపీ అడ్రసెస్. మనకు IPv4 ఇదో మన వరల్డ్లో చాలా క్రోర్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ యూస్ చేస్తున్నారు. సో ఐపీ అడ్రసెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే లిమిటెడ్గా ఇట్లా మనకి వేస్ట్ చేయకుండా ఐపీ అడ్రసెస్ని సబ్నెటింగ్ అనేది యూస్ చేస్తున్నాం. సబ్నెటింగ్ ద్వారా మనము వేస్ట్ అయిన ఐపీ అడ్రసెస్ని ఫర్దర్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో సబ్నెటింగ్ అంటే ఏం లేదు, క్రియేట్ వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్ అండ్ వీఆర్ సేవింగ్ ద ఐపీ అడ్రసెస్. ఓకే, ఐపీ అడ్రస్ వేస్ట్ అవ్వకుండా చూసుకుంటున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, సబ్నెటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే బై బారోయింగ్ ద హోస్ట్ బిట్స్. సపోజ్ హోస్ట్ బిట్స్ అంటే ఏంటి, ఇది క్లాస్ సి తీసుకున్నాం అనుకో, హోస్ట్ బిట్స్ అంటే ఏంటి, లాస్ట్ ఆక్టేట్ కదా. సపోజ్ ఇది చూడండి 192.168.1 ఇవి నెట్వర్క్ బిట్స్. ఓకే, హోస్ట్ బిట్స్ అంటే 0. సో ఆల్ ఇది ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. ఓకే, 8 ఉన్నాయి. ఓకే, సపోజ్ 0 అన్న ఏదన్నా 0 1స్లో ఉంటాయి అన్నీ. ఓకే, సో ఈ హోస్ట్ బిట్స్ ఉంటాయి కదా, ఈ హోస్ట్ బిట్స్ అనేటివి సపోజ్ 1s తీసుకో, నేను 1. సో ఇవి ఉన్నాయి కదా ఈ హోస్ట్ బిట్స్. ఈ హోస్ట్ బిట్స్లో నేనేం చేస్తున్నానంటే, సపోజ్ ఇదంతా కలిపి ఒక నెట్వర్క్, మీకు అర్థమైంది కదా, ఇదంతా కలిపి ఒక నెట్వర్క్ అండ్ ఇదంతా కలిపి, అండ్ ఇక్కడ నుంచి 2.0 అనేది ఒక నెట్వర్క్, అట్లా 3.1 4.1 అనేది డిఫరెంట్ నెట్వర్క్స్ వస్తాయన్నమాట. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఈ నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐడి చెప్పాను. సో ఇప్పుడు నేను ఈ నెట్వర్క్ని మల్టిపుల్ నెట్వర్క్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ 2 పవర్ n అనేది ఫార్ములా అనమాట. 2 పవర్ n. ఓకే, 2 పవర్ n ఇస్ ద ఫార్ములా. ఓకే, నీకు ఎన్ని నెట్వర్క్స్ కావాలి, సపోజ్ నీ ఆఫీస్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఎట్లా అంటే మీ ఆఫీస్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక ఆఫీస్ అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో సేల్స్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకే నెట్వర్క్లో పెడితే అందరూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ని చూసుకుంటారు. సో అలా చూడకూడదు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క నెట్వర్క్ అనమాట, ఒక్కొక్క నెట్వర్క్గా డివైడ్ చేస్తాం. ఓకే, సో ఆ నెట్వర్క్కి మనము సపరేట్ ఐపీ అడ్రసెస్ ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కలిపి నేను డివైడ్ చేయాలి. నాకు మన ఆఫీస్లో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 4 డిపార్ట్మెంట్స్కి 4 నెట్వర్క్స్ కావాలి. సో నేను ఇట్లా తీసుకున్నానంటే 1.0 2.0 3.0 4.0 అంటే 4 నెట్వర్క్స్ తీసుకోవచ్చు. కానీ నాకు అంత అవసరం లేదు. ఒక్కొక్క నెట్వర్క్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నాకు 40 సిస్టమ్స్ లేదా ఒక 10 సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క నెట్వర్క్లో 10 సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి. నాకు ఇంత సపరేట్ ఐపీ అడ్రసెస్ రేంజ్ తీసుకొని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఆల్రెడీ మనకి 255 0 to 255 ఉంటుంది కదా, టోటల్ 256లో 2 తీసేస్తే 56లో 2 తీసేసామనుకోండి, సో మనకు 254 అవైలబుల్ ఉంటాయి. దాన్ని సబ్నెటింగ్ చేసుకొని మనము మన 4 డిపార్ట్మెంట్స్కి సాటిస్ఫై చేయొచ్చు, ఐపీ అడ్రసెస్ అరేంజ్ చేయొచ్చు ఈజీగా. సో ఎలా అరేంజ్ చేస్తామంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే మీకు 4 నెట్వర్క్స్ కావాలి. 4 నెట్వర్క్స్ కావాలంటే ఫార్ములా వచ్చేసి 2 పవర్ n. ఇది జస్ట్ రఫ్గా చెప్తున్నాను, ఫ్యూచర్ నేను స్లైడ్లో నీట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ బేసిక్ చెప్తాను మీకు. సో 2 పవర్ n. ఇప్పుడు సపోజ్ నాకు 2 నెట్వర్క్స్ కావాలి అంటే ఫార్ములా ఏంటి, 2 పవర్ n కదా, n ప్లస్లో ఎంత వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 వస్తుంది. ఓకే, మీకు 2 నెట్వర్క్స్ కావాలి, n ప్లస్లో ఎంత వాల్యూ సబ్మిట్ చేస్తే 2 వస్తుంది. n ఈక్వల్ టు 1 అయితే మనకు అప్పుడు వాల్యూ ఏమవుతుంది, n ఈక్వల్ టు 1 అయితే అప్పుడు మనకి 2 పవర్ 1 అవుతుంది. అప్పుడు వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. సో వాల్యూ 2 వచ్చింది కాబట్టి మనము n ప్లస్లో 1 అనమాట. n అనేది మనకి ఎన్ని నెట్వర్క్స్ కావాలనో చెప్తుంది అనమాట. మనకి 2 నెట్వర్క్స్ కావాలని నువ్వు అన్నావు, సో మనకి 2. కానీ నేను రియల్ టైమ్ సినారియోలో నీ ఆఫీస్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి, 4 నెట్వర్క్స్ కావాలి. సో n ప్లస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4 వస్తుంది, 2 చేస్తే మనకి n ఈక్వల్ టు 2 అయితే 2 పవర్ 2 కదా, 2 పవర్ 2 అంటే ఎంత, 4.
అది. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ మ్యాచ్ అయింది. 2 power 2 కదా, 4 అయింది. సో 2 power 2 n ప్లస్లో 2 n ఈక్వల్ టు 2 అయింది కాబట్టి ఇప్పుడు ఈ 2 బిట్స్ని బారో చేయాలి మనం. ఇక్కడ నుంచి 1 2 ఉన్నాయి కదా, ఈ 2 బిట్స్ని బారో చేయాలి. ఈ 2 బిట్స్ని హోస్ట్ బిట్స్ని నెట్వర్క్ బిట్స్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్. ఇప్పుడు మీకు ఎన్ని నెట్వర్క్స్ కావాలో ఆ నెట్వర్క్స్ని 2 power nగా బేస్డ్ ఆన్ 2 power n ఫార్ములాతో మనం అన్ని n వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకి 4 నెట్వర్క్స్ కావాలంటే n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4 వస్తుంది. సో n ఈక్వల్ టు 2 కదా, అంటే 2 బిట్స్ని మనము బారో చేయాలి, అప్పు అడగాలి. హోస్ట్ పోర్షన్స్లో నుంచి మనం 2 బిట్స్ని అప్పు తీసుకొని మనం సబ్నెటింగ్ చేస్తాం. సో బై డిఫాల్ట్ స్లాష్ నోటేషన్ ఎంత ఉంది ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఎంత, 255.255.255.0 అంటే /24 ఉంది. సో 2 బిట్స్ని బారో చేసుకున్నాం కాబట్టి నెట్వర్క్ బిట్స్ 2 బిట్స్ హోస్ట్ బిట్స్ నెట్వర్క్ బిట్స్గా కన్వర్ట్ అయ్యాయి కదా. అప్పుడు ఏమవుతుంది, /26 అవుతుంది. 24 ప్లస్ 2 ఈక్వల్ టు 26. అర్థమైందా మీకు ఈజీగా? బై డిఫాల్ట్ నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 24 ఉన్నాయి, ఎందుకంటే 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ చెప్పినట్టు. సో 24 మనం ఇప్పుడు అప్పు తీసుకుంటున్నాం. హోస్ట్ బిట్స్ నుంచి 2 బిట్స్ని అప్పు తీసుకుంటున్నాం, ఎందుకంటే మనకి 4 ఒక నెట్వర్క్ని మల్టిపుల్గా డివైడ్ చేస్తున్నాము బై బారోయింగ్ 2 హోస్ట్ బిట్స్. n ఈక్వల్ టు 2 సబ్మిట్ చేస్తే మనకి 4 వచ్చింది కదా. సో n ఈక్వల్ టు 2 కాబట్టి 2 బిట్స్ని బారో చేస్తున్నాం. బారో చేస్తే మనకి ఆ హోస్ట్ బిట్స్ని బారో చేస్తున్నాం కాబట్టి మనకి సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది, /26 అవుతుంది. సో /26 అంటే మనకి 255.255.255./26 అంటే ఇది .0 అంటే /24, .192 అంటే /25, .128 అంటే /25, .192 అంటే /26. ఈ టేబుల్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా. ఇది చూడండి, ఈ టేబుల్ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ టేబుల్ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బిట్ బారో అడుగుతున్నా, అప్ అడిగితే వాల్యూ ఏమవుతుంది, 128 అవుతుంది. నేను 2 బిట్స్ని అప్ అడిగితే 192 అవుతుంది. అలాగే నేను 3 బిట్స్ని అప్ అడిగితే 224 అవుతుంది. అలాగే నేను 4 బిట్స్ని బారో చేస్తే 240 అవుతుంది. అలాగే నేను ఆల్ బిట్స్ని బారో చేస్తే 255 అవుతుంది. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఎన్ని హోస్ట్ బిట్స్ని బారో చేయాలి. బేసిక్గా మీరు ఎన్ని హోస్ట్ బిట్స్ని బారో చేయాలనేది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అంతే. అది నాకు 8 నెట్వర్క్స్ కావాలి. 8 నెట్వర్క్స్ రావాలంటే ఫార్ములా ఏంది, 2 power n కదా. సో 8 రావాలంటే నాకు ఈ ఫార్ములా ఏం చేయాలి, 2 power 2 పెడితే మనకి ఎంత, 4 వస్తుంది. అందుకు n ప్లస్లో 3 పెడతా. n ఈక్వల్ టు 3 అయితే అప్పుడు ఏమవుతుంది, 8 అవుతుంది కదా. 2 1s are 2, 2 2s are 4, 4 2s are 8. అప్పుడు ఈక్వేషన్ మ్యాచ్ అయింది కదా. అప్పుడు నాకు 8 నెట్వర్క్స్ వస్తాయి కదా. సో n ఈక్వల్ టు 3 అంటే అప్పుడు మనం ఎన్ని నెట్వర్క్స్ని బారో చేయాలి, 3 నెట్వర్క్స్ని బారో చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనం 3 నెట్వర్క్స్ని బారో చేయాలి. అప్పుడు అంటే డిపెండ్స్ ఆన్ హౌ మెనీ నెట్వర్క్స్ యూ వాంట్ అనమాట. నీకు ఎన్ని నెట్వర్క్స్ కావాలో ఆ నెట్వర్క్స్ని బేస్ చేసుకొని నువ్వు బారో చేస్తావు హోస్ట్ బిట్స్ని. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు బారో ద హోస్ట్ బిట్స్. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సపోజ్ యూ నీడ్ 8 networks, so you have to substitute n equal to 3. so you need to borrow 3 host bits. సో ఇక్కడ 3 host bits ని బారో చేస్తే మనకి వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ 224 వస్తుంది. సో ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ టేబుల్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈస్ డెసిమల్ వాల్యూ. సో నువ్వు ఏం బారో చేసుకోకుంటే బై డిఫాల్ట్ 0 ఉంటుంది. డిఫాల్ట్ నువ్వు 1 బిట్ బారో చేసుకుంటే 128 అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ నేను 2 బిట్స్ని బారో చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఈ 2 బిట్స్ని బారో చేసుకుంటున్నా. ఓకే, ఇవి 2 బిట్స్ని నెట్వర్క్ బిట్స్గా కన్వర్ట్ చేస్తున్నా. అప్పుడు /26 అయింది అండ్ దాని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 192 అయింది. ఇప్పుడు అవైలబుల్ ఐపీ అడ్రసెస్ తెలుసుకుందాం. అవైలబుల్ ఐపీ అడ్రసెస్ అనేది చాలా ఈజీ. మీరు అండ్ ఆపరేషన్ చేసి కనుక్కోవచ్చు, అది పెద్ద ప్రాసెస్. బట్ నేను సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. అండ్ ఆపరేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ స్లైడ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా బేసిక్ అనమాట, అందుకే చెప్తున్నాను. సో ఇందులో అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఏమి అని కనుక్కోవాలంటే సింపుల్. సో ఇక్కడ లాస్ట్ హోస్ట్ బిట్స్ కదా మనకు కావాల్సింది. అవైలబుల్ ఐపీ అడ్రసెస్ అంటే హోస్ట్ బిట్సే. సో బై డిఫాల్ట్ ఎన్ని ఉంటాయి, 255 ఉంటాయి. 256 ఉంటాయి అవైలబుల్. బాగా గుర్తుపెట్టుకోండి, 255 వరకు అది రేంజ్ మాత్రమే. నేను అడిగేది
టోటల్ అవైలబుల్ హోస్ట్ ఎన్ని ఉన్నాయి ఈ నెట్వర్క్లో? 256 బై డిఫాల్ట్. మనం కన్వర్ట్ చేసాం. చేసిన తర్వాత ఎంత వచ్చింది? డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 192 వచ్చింది. 256 మైనస్ 192 చేస్తే ఎంత వస్తుంది? ఓకే, 64. ఓకే, 64 అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. టోటల్గా 256 అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. మనం సబ్నెట్ మాస్క్ చేస్తే లాస్ట్ హోస్ట్ బిట్స్ అన్ని 192 కదా. 256 మైనస్ 192 చేస్తే 64. ఈ 64లో మనకి టూ వెళ్ళిపోతాయి కదా. 1 ఈజ్ నెట్వర్క్ ఐడి, 1 ఈజ్ బ్రాడ్కాస్ట్ ఐడి. సో 64 మైనస్ 2 చేస్తే ఎంత? 62. సో మనకి టోటల్ అవైలబుల్ ఐపీ అడ్రసెస్ వచ్చేసి 62. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఓకే ఫైన్. నేను ఈ వర్డ్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నేను మౌస్ యూస్ చేస్తున్నాను. సో మౌస్లో నేను కర్సర్తో నేను గ్రాఫ్ చేయలేను అనమాట. సో అది మీకు అర్థం కాదు, అందుకే నేను దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో డూ అండర్స్టాండ్ రైట్? నెట్వర్క్ అంటే ఏంటంటే ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 1.0 to 1.255. ఇదంతా ఒక నెట్వర్క్. సో ఇదంతా ఒక నెట్వర్క్ అయితే నేను సబ్నెటింగ్ చేస్తున్నాను. ఎందుకు? నా యూసేజ్ని బట్టి, నా రిక్వైర్మెంట్ని బట్టి. సో ఈ నెట్వర్క్ని 2 నెట్వర్క్స్గా డివైడ్ చేస్తున్నాను నేను, మల్టిపుల్ నెట్వర్క్స్గా. బై బారోయింగ్ ద హోస్ట్ బిట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, బై బారోయింగ్ ద హోస్ట్ బిట్స్. ఓకే, ఈ 2 నెట్వర్క్ బిట్స్గా అయిపోయినాయి. ఇప్పుడు హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇప్పుడు నేను టోటల్ 8 హోస్ట్ బిట్స్లో 2 హోస్ట్ బిట్స్ని తీసుకొని నెట్వర్క్ బిట్స్గా కన్వర్ట్ చేశా. రిమైనింగ్ 6 బిట్స్ అనేటివి హోస్ట్ బిట్స్. సో ఈ ఆక్టెక్ట్లో మనకి హోస్ట్ బిట్స్ ఎన్ని ఉంటాయి? 6 మాత్రమే ఉంటాయి. ఓకే, ఆ 6 హోస్ట్ బిట్స్ ఉన్నాయి కదా, ఆ 6 హోస్ట్ బిట్స్ అనేటివి 1 అయినాయి అనుకో, ఆల్ అది బ్రాడ్కాస్ట్. ఆల్ 0 అయితే అది నెట్వర్క్ ఐడి. అది. సో ఒక నెట్వర్క్ని మల్టిపుల్ నెట్వర్క్గా డివైడ్ చేస్తున్నాం బై బారోయింగ్ ద హోస్ట్ బిట్స్. ఇది ఈ ప్రాసెస్ అచీవ్ చేయాలంటే మనము హోస్ట్ బిట్స్ని బారో చేసి అచీవ్ చేస్తాం. ఈ సబ్నెటింగ్ ఎందుకు చేస్తున్నామంటే టు సేవ్ ద ఐపీ అడ్రసెస్, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం అన్నెసెసరీగా వేస్ట్ చేస్తున్న ఐపీ అడ్రసెస్ని సేవ్ చేసుకొని మన యూసేజ్ని బట్టి మనం డిజైన్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. నౌ యూ గాట్ ఇట్ రైట్? సో నేను ఇదంతా క్లియర్ చేస్తాను. ఓకే, సో I told you right earlier. So this is the IPv4 address format. 4 octets ఉంటాయి. ఈచ్ ఆక్టెట్లో 8 బిట్స్ ఉంటాయి. ఓకే, సో సబ్నెట్టింగ్ అంటే అర్థమైంది కదా. ఒక నెట్వర్క్ని మల్టిపుల్ నెట్వర్క్స్గా డివైడ్ చేసే విధానాన్నే సబ్నెట్టింగ్ అంటాం. ఇది ఎలా అచీవ్ చేస్తామంటే బై బారోయింగ్ ద హోస్ట్ బిట్స్. హోస్ట్ బిట్ అంటే ఏంటి? నెట్వర్క్ బిట్ అంటేనే ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది నెట్వర్క్ బిట్స్, ఇది హోస్ట్ బిట్స్. క్లాస్ ఏలో, క్లాస్ బిలో ఇది నెట్వర్క్ బిట్స్, ఇది హోస్ట్ బిట్స్. అండ్ క్లాస్ సిలో 3 నెట్వర్క్ బిట్స్, 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి అండ్ 1 హోస్ట్ పోర్షన్స్ ఉంటాయి. ఇది హోస్ట్ బిట్స్. ఓకేనా? క్లియర్ రైట్? సో ఇప్పుడు సబ్నెటింగ్ నేర్చుకోవాలంటే బారో చేయాలి కదా. బారో చేసి మనము ఇట్లా చేస్తామని చెప్పాను కదా. దానికన్నా ముందు ఒక చిన్న 2 స్టెప్స్ నేర్చుకోవాలి. ఒక వాల్యూని, ఒక డెసిమల్ వాల్యూ అంటే ఎనీ నెంబర్ అంటే 0 to 255 రేంజ్లో ఉండేది ఎనీ నెంబర్ డెసిమల్ వాల్యూ ఏదైనా సరే, దీన్ని బైనరీగా కన్వర్ట్ చేయాలి మనం. సో బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అనేది చేయాలి. ఓకే, ఈ ప్రాసెస్ నేర్చుకున్నారంటే మీకు ఈజీ ఉంటుంది ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేయడం. సో ఈ బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ అనేది మీరు ఆల్రెడీ బీటెక్లో STLDలో సబ్జెక్ట్లో మీరు ఆల్రెడీ చేసింటారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగింటారు మీకు బీటెక్లో మీరు బాగా వెళ్తే. ఓకేనా? సో బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, సపోజ్ నేను ఒక వాల్యూ తీసుకుంటున్నా. సో నేను ఒక 64 తీసుకుంటున్నా. 64 అని ఒక వాల్యూ తీసుకున్నా. దీన్ని బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఏంటి? సింపుల్. 2 3s 6, 2 2s 4. ఇక్కడ ఎంత? 0, ఏం మిగలేదు కాబట్టి. సిమిలర్లీ 2 1s 2 6s అండ్ ఇక్కడ 0. సిమిలర్లీ 2 8s 0. ఓకే, సిమిలర్లీ 2 4s ఎంత? 0. 2 2s 0. ఓకే, అండ్ సిమిలర్లీ ఇక్కడ 2 1s 0. సో బైనరీ వాల్యూ ఏమవుతుంది? కింది నుంచి రావాలి మనం. సో 1 0 0 0 1 0 0 0 అండ్ 0 0 0, అంతే కదా. 1 0 0. సో చూడండి 1 0 0 ఎన్ని జీరోస్ ఉన్నాయి? టోటల్గా 6 జీరోస్ ఉన్నాయి. ఓకే, ఇది
సో దీని లెఫ్ట్లో బిట్లో కూడా మనం 0 యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్లో 0 యాడ్ చేసుకుని ఏం కాదు మనకి. సో దిస్ ఈస్ అ బైనరీ వాల్యూ ఫర్ 64. ఓకేనా? సో ఇలా మనం చేస్తాం. సో మీరు క్లియర్ చేసేసుకుంటే ఇది చూడండి, ఇది టేబుల్. ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి, బిట్ పొజిషన్. సో 2 power 0 1, 2 power 1 2, 2 power 2 4, 2 power 3 8, అలాగా 2 power 7 అంటే 8. సో 0 నుంచి 8 వరకు వేరవుతుంది ఈ టేబుల్. ఓకే, 2 power 0 to 2 power 7 ఎంత 8 బిట్స్. సో బిట్ పొజిషన్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్. మనం బారో చేసుకున్నాం కదా బిట్స్, అవి లెఫ్ట్ నుంచే బారో చేసుకున్నాం. సో ఫస్ట్ 2 బిట్స్ అంటాం కదా ఇందాక, అదే. సో బిట్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్, కౌంటింగ్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్ అండి. ఈ బిట్ 1 కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 power 0 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, మనం బిట్స్ని ఇక్కడ నుంచి తీసుకోవాలి కదా అని కాదు. ఇక్కడ నుంచి రైట్ నుంచి 2 power 0 స్టార్ట్ అయ్యి 2 power 7 ఇక్కడ ఎండ్ అవుతుంది. కానీ మనం యాక్చువల్గా తీసుకునే వాల్యూస్ మాత్రం క్యాల్కులేషన్స్కి బిట్ 1 అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ ఆన్ దిస్. ఓకే, సో నౌ బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పా, ఇందాక ఒకటి చేసాం మనం చేసే ప్రాసెస్ బీటెక్లో. అది సింపుల్గా ఇంకోటి నేను ఇంకో ప్రాసెస్ చెప్తాను ఇక్కడ. సో ఇది ప్రొఫెషనల్ ప్రాసెస్ అనమాట. ప్రొఫెషనల్గా ఇలాగే చేయాలి, ఎందుకంటే మనకు అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు చూడండి, సపోజ్ నేను 192 వాల్యూ ఉంది ఇక్కడ. 192ని కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ. సో నేను డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేస్తాను. బైనరీస్ అంటే ఏంటి? 0s and 1s కదా. ఇందాక నేను చేసింది డెసిమల్ టు బైనరీ. డెసిమల్ వాల్యూ 64ని బైనరీగా కన్వర్ట్ చేసి చూపించా. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, 192ని బైనరీగా కన్వర్ట్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? ఈ టేబుల్ వస్తే సింపుల్, మీకు ఈ టేబుల్ వస్తే సింపుల్గా ఒక ప్రాసెస్లో వేయచ్చు. సో ఈ టేబుల్ ఆల్రెడీ మీరు వేసుకోండి. ఈ టేబుల్ సింపుల్గా గుర్తుపెట్టుకున్నా చాలు. బిట్ 1 అంటే 128 అని. సో ఈ 8 బిట్స్ కదా బైనరీ. సో 192 రావాలంటే ఇక్కడ చూడండి, 128 ఒక 64 ఎంత? 192 సరిపోయింది కదా. 192 ఈ 2 యాడ్ చేస్తే అయిపోయా. ఈ 2 బిట్స్ని 1 చేస్తే అయిపోయా. సో రిమైనింగ్ అని జీరోస్. సో 190 బిట్ 1 స్టార్టింగ్ బిట్ 1 బిట్ 2 1 అవుతాయి, రిమైనింగ్ అని 0 అవుతాయి, అయిపోయా. సో బైనరీ వాల్యూ అదే 11 000 000. సో ఇది మన ఎక్స్పీరియన్స్ని బట్టి మన ప్రాక్టీస్ ఉంటే ఈజీగా ఇలా కనిపెట్టేస్తాం అనమాట. సో బిగినర్స్కి ఎలా అంటే ఫార్ములాస్ యూస్ చేసి చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, స్టెప్ 1, 192 ఈజ్ గ్రేటర్ దాన్ 128. ఓకే, లాస్ట్ బిట్ ఫస్ట్ బిట్ ఇంకా లాస్ట్ వాల్యూ ఎంత? 128 కదా. లాస్ట్ హైయెస్ట్ వాల్యూ 128, ఫస్ట్ బిట్ ఇది. సో 192 గ్రేటర్ దాన్ 128. సో మేక్ ద 128 బిట్ పొజిషన్ ఆన్ 1. అంటే ఈ 128 బిట్ పొజిషన్ ఉంది కదా, ఫస్ట్ బిట్ పొజిషన్ని 1 చేసుకోవాలి. సో 192 మైనస్ 128 చేయండి, 64 వస్తుంది. నెక్స్ట్ 64 ఈజ్ ఈక్వల్ టు 64. సో ఈక్వల్ అయినా పర్లేదు, ఈక్వల్ అయింది కాబట్టి ఈ సెకండ్ బిట్ పొజిషన్ని కూడా 1 చేసుకొని రిమైనింగ్ వాల్యూ ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది. సో రిమైనింగ్ ఆల్ బిట్స్ విల్ బి 0 ఇట్లా. సో 192 గ్రేటర్ దాన్ 128 చేస్తే మనకి ఈ కండిషన్ సపోర్ట్ అయితేనే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, మన డెసిమల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 128 ఆర్ ఈక్వల్ టు 128 అయితే దెన్ ద బిట్ పొజిషన్ విల్ బి 1. ఓకే, రిమైనింగ్ ఆల్ విల్ బి 0 అయితే ఒకవేళ. సో దిస్ ఈస్ అ ప్రాసెస్ అనమాట. సో 11 000 000. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంకొక ఎగ్జాంపుల్, కన్వర్ట్ డెసిమల్ వాల్యూ 205. ఇందాక 192 ఇచ్చాను కదా, దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయండి. ఓకే, సింపుల్. 205 ఈజ్ గ్రేటర్ దాన్ 128, రైట్? కండిషన్ మ్యాచ్ అయింది కదా. సో ఫస్ట్ బిట్ పొజిషన్ ఏముంది? 1 పెట్టేసుకుంటా. ఓకే, 205 128 205లో నుంచి 128 తీసేస్తే 77 వచ్చింది. నెక్స్ట్ 77 ఈజ్ గ్రేటర్ దాన్ 64. కండిషన్ మ్యాచ్ అయింది కదా. సో సెకండ్ బిట్ పొజిషన్ కూడా నేను 1 పెట్టుకుంటా. ఓకే, 77 మైనస్ 64 ఎంత? 13. ఓకే, 13. సో థర్డ్ బిట్ వాల్యూ ఎంత? 32 ఉంది. సో ఇదేంటి? 32 ఈజ్ లెస్ దాన్ 13 ఈజ్ లెస్ దాన్ 32. 13 కన్నా 32 పెద్దది కదా. సో వీ నీడ్ టు మేక్ ఇట్ థర్డ్ బిట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని 0 పెట్టాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటేనే కండిషన్ మనం మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ 13 ఈజ్ లెస్ దాన్ 16. 16 పెద్దది కదా. నెక్స్ట్ బిట్ పొజిషన్ కూడా 0నే అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 13 ఈజ్ గ్రేటర్ దాన్ 8. ఇప్పుడు ఈ వాల్యూ 8. ఓకే, సో కండిషన్ మ్యాచ్ అయింది కాబట్టి ఫిఫ్త్ బిట్ పొజిషన్ 1 వేసుకొని 13 మైనస్ 8 ఎంత? 5 కాబట్టి ఆ 5 వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ బిట్తో కంపేర్ చేస్తాం. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి సిక్స్త్ బిట్ పొజిషన్ కూడా 1 వేసుకొని 5 మైనస్ 4 ఎంత? 1 అవుతుంది. సో ఈ 1 మిగిలింది మనకి. నెక్స్ట్ 1 ఈజ్ ఇదంతా సిక్స్త్ బిట్. నెక్స్ట్ సెవెంత్ బిట్ 1 ఈజ్ లెస్ దాన్ 2. 1 చిన్నదే కదా, 2 పెద్దది కాబట్టి లెస్ దాన్ 2 కాబట్టి సెవెంత్ బిట్ పొజిషన్ 0 వేసుకుంటాం.
నెక్స్ట్ లాస్ట్ బిట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈక్వల్ టు 1 కాబట్టి కండిషన్ మ్యాచ్ అయింది కాబట్టి లాస్ట్ పొజిషన్ బిట్ 1. సో ఇది బైనరీ వాల్యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, మీరు కానీ ఎక్స్పర్ట్స్ అయితే ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. 205 వాల్యూ రావాలంటే ఏ బిట్ వాల్యూ 1 చేస్తాం. చూడండి, 128 + 64 ఎంత? 192. 192 + 8 ఎంత? ఇక్కడ హ్యాపీగా 200. 200 + 4 ఎంత? 204. 204 + 1 ఎంత? 205. ఈజీ. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డెసిమల్ టు బైనరీగా కన్వర్ట్ చేయడం అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలనేది చెప్తాను. ఓకే, ఈ డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ అసలు ఎందుకు నేర్చుకుంటున్నామంటే చెప్తాను నెక్స్ట్. ఎందుకంటే మనము సబ్నెట్టింగ్లో మనకి క్వశ్చన్స్ వేస్తారు, ఏదో ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి, ర్యాండమ్ ఐపీ అడ్రస్ ఇచ్చి, ఇది ఏ నెట్వర్క్ సంబంధించిన ఐపీ అడ్రస్, ఇందులో నెట్వర్క్ ఐడి అంటే ఏంటి, బ్రాడ్కాస్ట్ ఐడి అంటే ఏంటి అని ఇష్టం వచ్చినట్లు క్వశ్చన్ అడుగుతారనమాట. వాళ్ళు ఎట్లా క్వశ్చన్స్ అడిగినా, ఎంత కాంప్లెక్స్గా క్వశ్చన్లు అడిగినా మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే ఈ ప్రాసెస్ తెలిసి ఉండాలి. ఓకే, అదనమాట. సో నెక్స్ట్ డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అయిపోయింది. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అయిపోయింది. ఇప్పుడు బైనరీ టు డెసిమల్ ఎలా చేయాలని చూద్దాం. యాజ్ యూజువల్ యూ నో దిస్ టేబుల్, రైట్? సో సపోజ్ నేను ఒక టేబుల్, సో బైనరీ టు డెసిమల్ కదా, సో బైనరీ వాల్యూ అంటే ఎంత ఉంటుంది? 0s and 1s ఉంటుంది. సో ఈజీ. సో ఫస్ట్ బిట్ ఎంత? 111011101 ఇచ్చాడు. సో సింపుల్. ఫస్ట్ బిట్ వాల్యూ ఎంత? 128. 128 ప్లస్ సెకండ్ బిట్ వాల్యూ 64, థర్డ్ బిట్ వాల్యూ 32, రిమైనింగ్ ఫోర్త్ బిట్ వాల్యూ 0 వేసాడు. ఫిఫ్త్ సిక్స్త్ బిట్ వాల్యూ 11 ఉంది, ఎయిత్ బిట్ 1 ఉంది. సో ఈ ఆల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ఉన్న టోటల్ ఇది ఉంది కదా, దీన్ని మనం ఇది లేదు. సో దీన్ని మనం కౌంట్ చేస్తే వచ్చిన అమౌంట్, వచ్చిన టోటలే ఇది. సో ఇక్కడ చూడండి, 128 + 64 + 32 + 8 ప్లస్ 8 + 4 + 1 టోటల్ 237. సో ది బైనరీ వాల్యూని డెసిమల్గా కన్వర్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 237. బీటెక్ స్టూడెంట్స్ కానీ, ఎస్టీఎల్ ఇప్పుడు చదివే వాళ్ళు కానీ ఉంటే ఇది సింపుల్ ప్రాసెస్. 2 మార్క్స్ 3 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. సో నెక్స్ట్ ఇంకో వాల్యూ ఇచ్చాడు, 1000101. 1 అంటే సింపుల్ 128 అండ్ ఫిఫ్త్ బిట్ పొజిషన్ 1 ఉంది. ఫిఫ్త్ బిట్ పొజిషన్ అంటే వాల్యూ ఎంత? 8. 128 + 8 ఎంత? 136. అండ్ లాస్ట్ బిట్ 1 అంటే 1, సో 137. ఆన్సర్ ఇస్ 137. ఈజీ, రైట్? బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ. ఓకే, నౌ మనం సబ్నెట్టింగ్లో చిన్న చిన్న స్టెప్స్ అనమాట ఇవన్నీ. సో బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ నేర్చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్, సో ఈ సబ్నెట్ చార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, బారోయింగ్ 1 బిట్ బారో చేసుకుంటే 128 అని. సో బై డిఫాల్ట్ 24 ఉంటుంది కదా. సపోజ్ నేను క్లాస్ ఈని తీసుకుంటున్నాను. ఓకే, సో బై డిఫాల్ట్ 0 ఉంటే /24 వస్తుంది. 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది నెట్వర్క్ పోర్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో /24 ఒక బిట్ బారో వేసుకున్నాం కాబట్టి +1 యాడ్ అవుతుంది, /25 అవుతుంది కాబట్టి 128. 2 బిట్స్ నేను బారో చేసుకుంటే /26, 24 + 2 /26 అండ్ ద సబ్నెట్ మాస్క్ ఈస్ ఇది 255.255.255.192. ఎందుకంటే 2 బిట్స్ బారో వేసుకుంటాం కదా, 128 + 62 192. సిమిలర్లీ అలాగే 3 బిట్స్ బారో వేసుకుంటే /27 అండ్ దిస్ వాల్యూ విల్ బి 224. ఇలా ఉంటుంది. అలాగే మనం క్లాస్ ఏ తీసుకుంటే క్లాస్ ఏలో 1 నెట్వర్క్ పోర్షనే ఉంటుంది, ఇక్కడ నుంచి వేరే అవుతుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. హోస్ట్ పోర్షన్ ఇది కాబట్టి ఇక్కడ నుంచి వేరే అవుతుంది. క్లాస్ బిలో ఇది 3rd ఆక్టెట్ హోస్ట్ పోర్షన్, క్లాస్ సిలో 4th ఆక్టెట్ హోస్ట్ పోర్షన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, క్లాస్ ఏలో 2nd ఆక్టెట్, 3rd ఆక్టెట్, 4th ఆక్టెట్ ఆల్ ఆర్ హోస్ట్ పోర్షన్స్. ఇక్కడ 3rd 4th ఆర్ హోస్ట్ పోర్షన్స్, ఇక్కడ 4th one ఓన్లీ హోస్ట్ పోర్షన్. ఓకే, రిమెంబర్ దిస్ టేబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా, బ్రాడ్కాస్ట్ అడ్రస్, నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి ఇందాక చెప్పాను టేబుల్లో. సో ఇది ఆల్ హోస్ట్ బిట్స్ గాన 0 అయితే అది నెట్వర్క్ ఐడి ఆర్ నెట్వర్క్ అడ్రస్. ఆల్ హోస్ట్ బిట్స్ గాన 1 అయితే అది బ్రాడ్కాస్ట్ ఐడి లేదా బ్రాడ్కాస్ట్ అడ్రస్. ప్రతి నెట్వర్క్ సెగ్మెంట్లో నెట్వర్క్ ఐడి, బ్రాడ్కాస్ట్ ఐడి ఉంటాయి. ఎందుకు ఉంటాయి, అసలు ఏంటివి అంటే, ఫస్ట్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏం వెళ్తాం. ద బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఈజ్ ద లాస్ట్ అడ్రస్ ఆఫ్ ద ఐపీ నెట్వర్క్. అంతే కదా, లాస్ట్ ఐపీ అడ్రస్ అది. లాస్ట్ అన్ని 255 ఉంటాయి. సో
అంటే 255 అనే కాదు, ఆ నెట్వర్క్ సెగ్మెంట్లో ఈ లాస్ట్ ఐపీ ఏదైతే ఉందో అది బ్రాడ్కాస్ట్ అడ్రస్. అది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు అడ్రస్ ఆల్ ద నోడ్స్ అట్ ద సేమ్ టైం. సో అదేం చేస్తుందంటే ఆల్ నోడ్స్ ఏదైతే ఉంటాయి కదా, ఒక నెట్వర్క్లో ఆల్ నోడ్స్ ఉంటాయి కదా, సో ఏదైనా ప్యాకెట్ కానీ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ కానీ రిసీవ్ చేసుకుంటే ఎక్సెప్ట్ ఇట్ రిసీవింగ్ ద ప్యాకెట్, నేను చెప్పాను కదా బ్రాడ్కాస్ట్ అంటే ఏంటనేది, సో ఇట్ విల్ అడ్వర్టైజ్ టు ద ఆల్ ద అదర్ పోర్ట్స్ లాగా అది అడ్రస్ చేస్తుంది అనమాట. ఏదైనా ప్యాకెట్ తీసుకుంటే అన్ని పోర్ట్స్కి కానీ అన్ని నోడ్స్కి కానీ అన్ని నోడ్స్, ఇది ఐపీ కాబట్టి ఏదైనా ప్యాకెట్ రిసీవ్ చేసుకుంటే అన్ని నోడ్స్కి ఇది బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో ఇట్ విల్ అడ్రస్ ఆల్ ద నోడ్స్ అట్ ద సేమ్ టైమ్. ద ఐపీ ప్యాకెట్, ఇక్కడ చూడండి, ద ఐపీ ప్యాకెట్ విత్ ద బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఈజ్ సెండ్ టు ఆల్ ద నోడ్స్ అక్రాస్ ద నెట్వర్క్. ఇప్పుడు మనం చెప్పాం బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ రిసీవ్ చేసుకుంటే, బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ రిసీవ్ చేసుకుంటే అన్ని పోర్ట్స్కి ఇది పంపిస్తుందని. అసలు ఎలా పంపిస్తుంది, హౌ డస్ సిస్టమ్ క్యాన్ అండర్స్టాండ్? సో ఆ ఐపీ నెట్వర్క్ సెగ్మెంట్లో మనకి ఒక బ్రాడ్కాస్ట్ అడ్రస్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, అది ఇదే. సో ఏ నెట్వర్క్ సెగ్మెంట్ అయినా తీసుకొని అందులో ఒక బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఉంటుంది. అది మనకి చెప్పాను కదా 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి, బ్రాడ్కాస్ట్, యూనికాస్ట్, మల్టీకాస్ట్ అని. సో బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్ వస్తే అన్ని పోర్ట్స్కి బ్రాడ్కాస్ట్ చేయాలి కదా, అది ఎలా చేస్తుంది సిస్టమ్ అంటే బై యూజింగ్ దిస్ బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్, విచ్ ఈస్ ద లాస్ట్ ఐపీ అడ్రస్ ఆఫ్ ద నెట్వర్క్ సెగ్మెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు send the broadcast any IP packet. It is used to send the IP packet to all the nodes across the network. So all the host bits ఏవైతే ఉన్నాయో బారో చేసుకునేవి కానీ రిమైనింగ్ కానీ హోస్ట్ బిట్స్ అన్ని 1 అయితే దాన్ని బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటారు. ఓకే, హోస్ట్ బిట్స్ అన్ని 1 అయితే, ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా, ఇక్కడ సపోజ్ నేను ఇలా చేశాను, ఇడానికి హోస్ట్ బిట్స్ ఇవే, ఆల్రెడీ 2 బారో చేసుకున్నాం కాబట్టి ఇవి నెట్వర్క్ బిట్స్ అయిపోతాయి. ఇవి హోస్ట్ బిట్స్, సో రెడ్ కలర్లో ఉండేటివి హోస్ట్ బిట్స్. సో ఇప్పుడు చూడండి, ఇది హోస్ట్ బిట్స్, ఇవి నెట్వర్క్ బిట్స్. ఎందుకంటే 2 నెట్వర్క్ బిట్స్ని నేను బారో చేశాను కదా, ఇక్కడ ఆల్రెడీ 2 హోస్ట్ బిట్స్ నేను ఆల్రెడీ బారో చేశాను కాబట్టి మనకి మిగిలిన హోస్ట్ బిట్స్ని ఆల్ వన్స్ అనుకుంటే అది బ్రాడ్కాస్ట్ వస్తుంది. ఆల్ వన్స్ అయితే ఏమవుతుంది చూడండి, ఎన్నో బిట్ నుంచి, సెకండ్ నుంచి 8th బిట్ వరకు ఆల్ వన్స్ అయినాయి, సెకండ్ నుంచి 8th బిట్ కదా. సో ఇక్కడ చూడండి టేబుల్, ఇది సెకండ్, థర్డ్, ఫస్ట్ 2 బిట్స్ బారో చేసుకున్నాం, థర్డ్ టు 8 అంటే 32 + 16 + 8 + 4 + 2 + 1 చేస్తే 64 వస్తుంది మనకి. ఓకే, 64 వస్తుంది. సో 192.168.1.64 అనేది బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఓకే, 192.168.1.0 అనేది నెట్వర్క్ అడ్రస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి. బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే క్లియర్ కదా, హోస్ట్ బిట్స్ అన్ని 1 అయితే అది బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఆ బ్రాడ్కాస్ట్ అడ్రస్ దేనికంటే ఏదన్నా బ్రాడ్కాస్ట్ ఐపీ ప్యాకెట్ రిసీవ్ చేసుకుంటే డివైస్, ఇట్ విల్ సెండ్ టు ద ఆల్ ద నోడ్స్ అక్రాస్ ద నెట్వర్క్. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్. నెక్స్ట్, నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి. నెట్వర్క్ అడ్రస్ అనేది ఆల్ హోస్ట్ బిట్స్ గాన 0 అయితే అది నెట్వర్క్ అడ్రస్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ నెట్వర్క్ అడ్రస్? So the network address is a unique address to identify the network portion of the IP network. సో ఏదైనా సరే మనం ఒక ప్యాకెట్ రిసీవ్ చేసుకుంటే ఇది బిలాంగ్స్ టు విచ్ నెట్వర్క్, ఒక నెట్వర్క్ సెగ్మెంట్ని, కంప్లీట్ ఒక నెట్వర్క్ సెగ్మెంట్ని ఐడెంటిఫై చేయడానికి మనకి నెట్వర్క్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ద నెట్వర్క్ అడ్రస్ ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్ ద హోస్ట్స్. ఆ అవైలబుల్ రేంజ్లో ఏవైతే ఉన్నాయో అన్నిటికీ నెట్వర్క్ అడ్రస్ అనేది సేమ్ ఉంటుంది. అంటే మనకు తెలుసు లిమిట్ వచ్చేసి 1 to 120 సంథింగ్ మనకు తెలిసి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చెప్పాను కదా, 1.0 to 1.255 అనేది ఒక నెట్వర్క్. ఇది మనకు తెలుసు, మనం చూసి తెలుసుకుంటున్నాం. బట్ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది, 0 to 225 వరకు ఒక నెట్వర్క్ సెగ్మెంట్ అని సిస్టమ్కి ఎలా అర్థమవుతుంది, బేస్డ్ ఆన్ దిస్ అడ్రస్ 1.0. 0 అనేది ఒక నెట్వర్క్ సెగ్మెంట్ అనమాట. సో ఇట్ విల్ ఐడెంటిఫై. సో ద నెట్వర్క్ అడ్రస్ ఈజ్ అ యూనిక్ అడ్రస్ టు ఐడెంటిఫై ద నెట్వర్క్ పోర్షన్. ఓకే, ఈ ఐపీ అనేది ఈ నెట్వర్క్ పోర్షన్కి సంబంధించింది. 1.0 అనేది మనకి నెట్వర్క్ అడ్రస్ అయితే 1.1 నుంచి 1.254 మధ్యలో ఏ ఐపీ అయినా సరే మనం యూస్ చేసుకుంటే ఆ ఐపీ అడ్రస్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ దిస్ నెట్వర్క్ సెగ్మెంట్ అనమాట. సపోజ్ నా సిస్టమ్కి ఉంది, నా సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ 192.168. ఇప్పుడే చూపిస్తాను మీకు ఏముంది.
సో సపోజ్ నా సిస్టమ్ ఉంది, నా సిస్టమ్ ఐపీ అడ్రస్ 192.168.0.12. సో నా సిస్టమ్ అనేది ఏ నెట్వర్క్కి సంబంధించింది, దిస్ సిస్టమ్ ఇస్ బిలాంగ్స్ టు విచ్ నెట్వర్క్ అంటే ఏం చెప్తావు? సో అందుకే ఈ సిస్టమ్ యొక్క నెట్వర్క్ ఐడి వచ్చేసి 192.168.0.0. సో ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ 0.12 ఉన్నా సరే దాని నెట్వర్క్ అడ్రస్ 0.0నే ఉంటుంది. సో ఎన్ని హోస్ట్లు ఉంటే అన్ని హోస్ట్ యొక్క నెట్వర్క్ అడ్రస్ కామన్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ ఆల్ డివైసెస్ బిలాంగ్స్ టు వన్ నెట్వర్క్ అని రిప్రజెంట్ చేయడానికి నెట్వర్క్ అడ్రస్. ఓకే, అట్లా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఆల్ ద బిట్స్ ఆఫ్ ద హోస్ట్ పోర్షన్ విల్ బి 0. ఓకే, నెట్వర్క్ అడ్రస్ అంటే అది. సో బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే, నెట్వర్క్ అడ్రస్ అంటే ఏదో తెలిసింది కదా. బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే వాట్ ఎవర్ ద ప్యాకెట్ వీఆర్ రిసీవింగ్, బ్రాడ్కాస్ట్ ప్యాకెట్, ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ టు ఆల్ ద నోడ్స్. సో ఆ పర్పస్ కోసం బ్రాడ్కాస్ట్ అడ్రస్ కావాలి. బ్రాడ్కాస్ట్ అంటే అన్ని వన్స్ ఉండాలి, హోస్ట్ బిట్స్ అన్ని వన్స్ ఉండాలి. నెట్వర్క్ అడ్రస్ అంటే మన సిస్టమ్ ఉంది ఒక నెట్వర్క్లో, అసలు ఈ సిస్టమ్ అనేది ఏ నెట్వర్క్కి సంబంధించినది మనకి ఐపీ అడ్రసెస్ బేస్ చేసుకొని చెప్తాం అనమాట. మనకు ఒక హోస్ట్ ఐపీ ఉంటుంది కదా, ఈ హోస్ట్ ఐపీ ఏ నెట్వర్క్కి సంబంధించిందని తెలియదు. సో ఈ నెట్వర్క్ అడ్రస్ ద్వారా తెలుస్తుంది అనమాట. నెట్వర్క్ అడ్రస్ 1.0 లేదా 0.0 వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ అడ్రస్ ఇట్ విల్ ఐడెంటిఫై ద నెట్వర్క్ పోర్షన్ ఆఫ్ ద ఐపీ నెట్వర్క్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ IPv4 నెట్వర్క్ అడ్రస్. సో IPv4 నెట్వర్క్ అడ్రస్ మీకు ఆల్రెడీ తెలుసు, 8 ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్లో 8 బిట్స్ ఉంటాయి. ఓకే, 4 octets, 32 బిట్ కదా. ఓకే, రైట్. సో చూడు ఎగ్జాంపుల్, ఇందాక నేను స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతాడు మీకు. ఎలా అడుగుతాడంటే ఒక నెట్వర్క్, ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఈ ఐపీ అడ్రస్ బిలాంగ్స్ టు విచ్ నెట్వర్క్ అని అడుగుతాడు. ఓకే, సర్టిఫికేషన్ చేసే స్టూడెంట్స్ చాలా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అనేది 1-2 సార్లు నీట్గా చదవండి. క్వశ్చన్ అనేది క్లియర్గా చదవండి. క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోక రాంగ్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మనకి ఆప్షన్స్ కూడా చాలా క్లోజ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, అయినా రాంగ్ పెట్టేసేస్తాం. సో మీకు ఈ బేసిక్స్ వస్తే యూ కెన్ డూ పర్ఫెక్ట్లీ. ఓకే, సపోజ్ ఒక ఐపీ అడ్రస్ ఇచ్చాడు. ఓకే, సో ఒక ఐపీ అడ్రస్ ఇచ్చాడు. ఓకే, దిస్ ఈస్ ద ఐపీ అడ్రస్. వాడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ బిలాంగ్స్ టు విచ్ నెట్వర్క్, ర్యాండమ్గా ఆప్షన్స్ ఇస్తాడు అనమాట మనకి. సో మనం ఇప్పుడు చేద్దాం స్టెప్ బై స్టెప్ ఎలా కనుక్కోవాలను. సో బేసిక్గా /24 కదా, ఇది /24 కాబట్టి నువ్వు ఈజీగా చెప్పగలవు. హే /24 అంటే క్లాస్ సి నెట్వర్క్. క్లాస్ సి నెట్వర్క్లో మనకి ఎన్ని ఉంటాయి? 3 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి. ఆ 3 నెట్వర్క్ పోర్షన్స్ అనేటివి ఫిక్స్గా ఉంటాయి. సో ఈ ఫస్ట్ 3 అనేటివి నెట్వర్క్ పోర్షన్స్ ఫిక్స్గా ఉంటాయి. సో ఇదొక్కటే, ఈ 50 ఒక్కటే హోస్ట్ పోర్షన్, ఇదొక్కటే చేంజ్ అవుతుంది. అంటే దీన్ని నెట్వర్క్ అడ్రస్ వచ్చేసి 10.0 నుంచి 10.255 వరకు వేరీ అవుతుంది అని మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఈ నెట్వర్క్ అడ్రస్ ఈజ్ బిలాంగ్స్ టు 10.0 అని ఈజీగా చెప్పేస్తావు. ఇందులో 10.0 అనేది నెట్వర్క్ అడ్రస్, 10.255 అనేది బ్రాడ్కాస్ట్ అడ్రస్ అని ఈజీగా చెప్పగలవు. సో ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ కనుక్కోమంటున్నాడు 10.0. ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ /24 ఇట్లా ఇస్తే నువ్వు ఈజీగా చెప్పగలవు. బట్ వాడు /27 /28 అట్లా ఇస్తే ఎలా చెప్పగలవు? స్ట్రైట్గా చెప్పలేవు కదా. చెప్పొచ్చు ప్రాక్టీస్ ఉంటే, బట్ ఆ బేసిక్ ప్రాసెస్ ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ లేకుండా ఆ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 1 కన్వర్ట్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్ ఇంటూ బైనరీ. స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం కదా డెసిమల్ టు బైనరీ వాల్యూ ఎలా చేయాలా. సో కన్వర్ట్ చేయండి క్విక్గా. సో 192 అంటే ఏంది? 192 రావాలంటే ఫస్ట్ 2 బిట్స్, ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ మనకి 1 అయితే చాలు. సో 128 ప్లస్ 64 192 కదా, రిమైనింగ్ ఆల్స్ విల్ బి 0. సో 192ని బైనరీ కన్వర్ట్ చేస్తే ఇది బైనరీ వాల్యూ. 168ని బైనరీగా కన్వర్ట్ చేస్తే వాల్యూ వచ్చేసి ఇది. మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఓకే, మీరు కావాలంటే బైనరీగా కన్వర్ట్ చేయండి క్విక్గా. ఓకే, నెక్స్ట్ 10ని బైనరీగా కన్వర్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఇది. నెక్స్ట్ 50ని బైనరీగా కన్వర్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఇది. ఓకే, నెక్స్ట్ అలాగే దీని రీపాల్ సబ్నెట్ మాస్క్ ఎంత? 255.255.255.0. 255 అంటే ఇంకా ఆల్ వన్స్. ఓకే, 255.255.255.0. సో బైనరీగా కన్వర్ట్ చేస్తే, సో బైనరీ టు డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేసాం. నౌ స్టెప్ 2 అండ్ ఆపరేషన్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆపరేషన్ అంటే తెలుసు కదా, ఇక్కడ చూడండి ఇన్పుట్ వాల్యూ 0 × 0 0, 0 × 1 0, 1 × 0 0, 1 × 1 1. ఓన్లీ 1 × 1 మాత్రమే అండ్ ఆపరేషన్ అంటే ఇది. 1 × మాత్రమే 1 అవుతుంది. సో డూ అండ్ ఆపరేషన్ బిట్వీన్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్.
ఓకే, డూ అండ్ ఆపరేషన్ బిట్వీన్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్. ఇక్కడ చూడండి 1 into 1 ఏమవుతుంది, అవుట్పుట్ వచ్చేసి. సో అండ్ ఆపరేషన్ వచ్చిన తర్వాత అవుట్పుట్ వచ్చేసి ఇది. ఓకే, 1 into 1 1 అవుతుంది. అగైన్ 1 into 1 ఏమవుతుంది, 1 అవుతుంది. రెస్ట్ ఆల్ 6 బిట్స్ అనేటివి 0 ఉన్నాయి. 0 into ఎనీథింగ్ 0 కదా, అందుకే ఇక్కడ చూడండి 0 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆక్టెట్ 1 into 1 1 అయింది. అలాగే నెక్స్ట్ 0 into 1 0, అలాగే 1 into 1 1, అట్లా 1 into 1 ఉన్న చోటలో 1 అవుతుంది. వచ్చిన వాల్యూ అండ్ ఆపరేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఓకే, అండ్ ఆపరేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఇదన్నమాట. ఓకే, వన్ సెకండ్ ఇది కాదు. సో ఐపీ అడ్రస్ ఇది అండ్ సబ్నెట్ మాస్క్ ఇది ఇక్కడ కింద అండ్ ఆపరేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది అండ్ ఆపరేషన్ వచ్చింది కదా, ఇది బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయండి. ఇప్పుడు స్టెప్ 3లో కన్వర్ట్ నెట్వర్క్ అడ్రస్ బైనరీ టు డెసిమల్. ఇప్పుడు చూడండి దీన్ని బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఫస్ట్ ఆక్టేట్ చేస్తే 192 వస్తుంది, సెకండ్ ఆక్టేట్ చేస్తే 168 వస్తుంది, నెక్స్ట్ థర్డ్ ఆక్టేట్ చేస్తే 10 వస్తుంది. ఎందుకంటే 192 168 10 కామన్, బికాస్ 255 సబ్నెట్ మాస్క్ కాబట్టి అండ్ ఆపరేషన్ చేసి కామన్ వస్తుంది. నెక్స్ట్ ఇది 0 వస్తుంది, 0 into ఎనీథింగ్ 0 కదా ఇది. సో నెట్వర్క్ అడ్రస్ వచ్చేసి ఇది 192.168.10.0. మనం ఆల్రెడీ చెప్పాం కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే నెట్వర్క్ 10.0 నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు ఎండ్ అవుతుందని. సో నెట్వర్క్ అడ్రస్ వచ్చేసి 10.0 అవుతుంది, బ్రాడ్కాస్ట్ అడ్రస్ వచ్చి 250 అవుతుందని. బట్ ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఇలా అనమాట. ఓకే, నా ఇప్పుడు ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతాను నేను మీకు. ట్రిక్కీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫైండ్ ద నెట్వర్క్ అడ్రస్. సో ఇది ఐపీ అడ్రస్ /22 ఇచ్చాడు చూడండి, క్లాస్ ఏ ఐపీ అడ్రస్ /22 ఇచ్చాడు. దిస్ ఈజ్ ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్ ద్వారా. సో యాజ్ యూజువల్ ఐపీ అడ్రస్ ఉంది కదా, దీన్ని బైనరీ కన్వర్ట్ చేయండి. ఇది ఫస్ట్ ఆక్టేట్, ఇది సెకండ్ ఆక్టేట్, ఇది థర్డ్ ఆక్టేట్, ఇది ఫోర్త్ ఆక్టేట్. ఓకే, నెక్స్ట్ దీని క్లాస్ ఏ ఐపీ అడ్రస్ యొక్క డిఫాల్ట్ మాస్క్ ఎంత వస్తుంది, 255.255.255. సారీ, క్లాస్ ఏ యొక్క డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.0.0.0. 1 నెట్వర్క్ పోర్షన్ ఫిక్స్ కదా, కానీ ఇక్కడ /22 ఉంది. /22 అంటే ఇది 3 నెట్వర్క్ పోర్షన్స్, ఆల్మోస్ట్ 24. ఓకే, NNNH కదా, నెట్వర్క్ క్లాస్ సి రేంజ్లో ఉంది ఇది సబ్నెట్ మాస్క్ వచ్చేసి. అంటే 8 8 69 అయ్యి 22 రావాలంటే ఇంకెంత రావాలి, 22 రావాలంటే 16 + 6 చేస్తే 20 వస్తుంది. 6 బిట్స్ అనేవి నెట్వర్క్ బిట్స్గా తీసుకొని 2 బిట్స్ అనేవి హోస్ట్గా పెట్టుకున్నాడు ఇక్కడ. ఓకే, సో టోటల్ /22 అయింది. /22 అంటే నేను చెప్పాను కదా, 6 తీసుకున్నారంటే ఇక్కడ టేబుల్ ఇచ్చాను చూడండి. 6 బిట్స్ని బారో చేసుకుంటే, సారీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 బిట్స్ ఇక్కడ పైన. ఓకే, సో 6 బిట్స్ అంటే ఇది ఇక్కడ కదా, 1 2 3 1 2 3. 6 బిట్స్ని బారో చేసుకుంటే వాల్యూ వచ్చేసి 252. ఓకే, బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఎంత అవుతుంది, 255.255.252.0 అవుతుంది. ఓకే, ఇది సబ్నెట్ మాస్క్ 255.255.252.0. ఓకే, దీన్ని బైనరీ కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ పైన ఉంది కదా, అది. లెట్ మీ ఎరేజ్ ఇట్. ఓకే, దీన్ని బైనరీ కన్వర్ట్ చేస్తే ఇది వాల్యూ. సో నౌ డూ అండ్ ఆపరేషన్ ద్వారా వచ్చిన వాల్యూ ఇది ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్, ఫోర్త్ ఆక్టెట్. దీన్ని డెసిమల్గా కన్వర్ట్ చేయండి. సో 10.205.76.0. సో ఇది నెట్వర్క్ అడ్రస్. ఓకే, ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఒకటి చెప్తాను మీకు. 1 సెకండ్. ఓకే, సో నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి, ఆల్ హోస్ట్ బిట్స్ విల్ బికమ్ 0 అయితే అది నెట్వర్క్ అడ్రస్. ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ హోస్ట్ బిట్స్ ఏమవుతుంది, లాస్ట్ 2 బిట్స్ కదా, లాస్ట్ 2 బిట్స్ 0 అవ్వాలి అండ్ రిమైనింగ్ అన్నీ 0 అవ్వాలి. ఓకే, ఈ హోస్ట్ బిట్స్ అన్నీ 0 అయితే మనకి దాన్ని ఏమంటారు, దాన్ని నెట్వర్క్ అడ్రస్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి హోస్ట్ బిట్స్ అన్నీ ఏమవుతుంది, ఇవి కదా, ఇవి హోస్ట్ బిట్స్ ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 6 బిట్స్ బారో చేసుకున్నాడు కాబట్టి. సో అండ్ ఆపరేషన్ చేస్తే వచ్చింది మనకి, ఆల్రెడీ మనం సబ్నెట్ మాస్క్ నుంచి తీసుకున్నాం కాబట్టి అండ్ ఆపరేషన్ చేస్తే వాల్యూ వస్తుంది 10.205.76.
0 అనేది నెట్వర్క్ అడ్రస్. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐపీ అడ్రస్ ఉంది అండ్ సబ్నెట్ మాస్క్ని డెసిమల్ నుంచి బైనరీగా కన్వర్ట్ చేసి దెన్ డూ అండ్ ఆపరేషన్, వచ్చిన వాల్యూనే మనకి నెట్వర్క్ అడ్రస్. ఓకే, 70 ఇప్పుడు చూడు 10 అండ్ ఇది 10, ఇది చూడండి. సో అండ్ ఆపరేషన్ అండ్ ఇది చేశారు కదా, చేసిన తర్వాత మనకి అండ్ ఆపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్ తీసుకున్నాం అండ్ ఆపరేషన్ చేస్తే 0 × 1 0. సో 0 × ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఇక్కడ ఏముంటే వాల్యూ ఇది అదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 × 1 1, 1 × 1 1, 0 × 1 0, 1 × 1 1 ఇది వస్తుంది వాల్యూ. ఓకే, నెక్స్ట్ అండ్ ఆపరేషన్ చేస్తే ఇది వస్తుంది వాల్యూ. నెక్స్ట్ 0 × ఎనీథింగ్ 0. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 10.205.76.0. దిస్ ఈస్ నెట్వర్క్ అడ్రస్ అండ్ ఆపరేషన్ చేస్తే. అండ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఏంటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఎలా చేసుకోవాలని. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ 70.990 ఐపీ అనేది బిలాంగ్స్ టు 76.0 నెట్వర్క్ అడ్రస్ అనమాట. నెక్స్ట్ వీడియో. నా ఇప్పుడు ఫస్ట్ హోస్ట్, లాస్ట్ హోస్ట్, బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో IPv4 అడ్రస్లో నెట్వర్క్ అడ్రసెస్ హ్యాస్ ఆల్ బిట్స్ సెట్ టు 0 అండ్ బ్రాడ్కాస్ట్ అడ్రసెస్ ఆర్ ఆల్ సెట్ టు 1. ఇందాకనే అనుకున్నాం కదా. సో ఇప్పుడు చెప్తాను మీకు. ఆల్వేస్ రిమెంబర్ హోస్ట్ బిట్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇట్లా రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో చెప్పాను నేను. సో మనకి అవైలబుల్ హోస్ట్ బిట్స్ కావాలంటే ఫార్ములా ఎంత, 2n - 2 అనమాట. ఓకే, సో లాస్ట్ హోస్ట్ బిట్ అంటే ఏంది? లాస్ట్ హోస్ట్ బిట్ అంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్లో నుంచి ఒకటి తీసేస్తే మనకి లాస్ట్ హోస్ట్ బిట్ వస్తుంది. అదే కదా లాస్ట్ హోస్ట్ బిట్, సింపుల్. సో ఎగ్జాంపుల్ 1. సో ఇది ఒక నెట్వర్క్ ఇచ్చాడు ఇక్కడ. నౌ యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద బ్రాడ్కాస్ట్ అడ్రస్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఐపీ అడ్రస్ ఇన్ దిస్ నెట్వర్క్, వాట్ ఈస్ ద లాస్ట్ ఐపీ అడ్రస్. ఇది కనుక్కోవాలి. ఇంతవరకు మనకు నెట్వర్క్ అడ్రస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ 3 కనుక్కుంటాం ఈ వీడియోలోనే. సేమ్ ఈ 192 డెసిమల్ నెంబర్ ఉంది కదా, ఐపీ అడ్రస్ని బైనరీగా కన్వర్ట్ చేయండి. బైనరీగా కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. నెక్స్ట్ దీని డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ /24 ఇచ్చాడంటే 255.255.255.0 అంటే చూడండి వన్స్, అన్ని ఇవి వన్స్ అయితే. సో నౌ డూ అండ్ ఆపరేషన్ బిట్వీన్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్. ఓకే, అండ్ ఆపరేషన్ చేయండి. చేస్తే ఏమొస్తుంది వాల్యూ? ఇది 192.168.199.0 వస్తుంది. సో 199.0 అనేది నెట్వర్క్ అయితే 255 ఈ హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయా? మనం ఏం బారో చేసుకోవట్లేదు కదా. 4th ఆక్టేట్లో ఉండే ఇక్కడ చూడండి హోస్ట్ బిట్స్ ఇవి కదా, ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. సో ఆ 8 హోస్ట్ బిట్స్ అనేటివి 1 అయితే మనకు వాల్యూ ఎంత అవుతుంది? 255 అవుతుంది. అదే బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఆ హోస్ట్ బిట్స్ 0 అయితే అదే నెట్వర్క్ అడ్రస్. లాస్ట్ అవైలబుల్ ఐపీ అడ్రస్ ఎంత? 255లో నుంచి ఒకటి తీసేయండి, 254. అంటే 1 నుంచి 254 మధ్యలో మనం ఏ ఐపీ అడ్రస్ అయినా యూజ్ చేయొచ్చు. 1 అనేది 199.1 అనేది ఫస్ట్ ఐపీ అడ్రస్. ఇదే ఫస్ట్ హోస్ట్ అడ్రస్. ఈ నెట్వర్క్ సెగ్మెంట్లో ఫస్ట్ హోస్ట్ అడ్రస్ 199.1, లాస్ట్ వచ్చేసి 199.254 అనమాట. అది ఇప్పుడు ఇది సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చాడు కదా, /24 మనం కనుక్కోగలం. నెక్స్ట్ ర్యాండమ్ ఇస్తాడు స్లాష్ నోటేషన్స్, అది ఎట్లా చేయాలని చూపిస్తాను మీకు. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి /20 ఇచ్చాడు. /20 అనేది 3rd ఆక్టేట్లో ల్యాండ్ అయింది. ఎక్కడ చూడండి 3rd ఆక్టేట్. ఇవి రెండు కలిపి 16 అవుతుంది. 4+4 ఈ దీంట్లో ఉండే ఈ 3rd ఆక్టేట్లో ఉండే ఇది 3rd ఆక్టేట్ కదా, ఇది సారీ సో ఇది 3rd ఆక్టేట్లో ఉండే ఇది ఈ రెండు కలిపి 16. ఇది 3rd ఆక్టేట్లో వాడు /20 ఇచ్చాడు. ఇక్కడ /20 అంటే ఇందులో 8 బిట్స్ ఉంటాయి. 4 బిట్స్ని బారో చేసుకుని 20 వేసుకున్నాడు అనమాట. ఓకే, అదే ఇక్కడ /20 ఉంది. /20 అంటే సబ్నెట్ మాస్క్ ఎంత? 4 బిట్స్ని బారో వేసుకున్నారు కదా. ఫస్ట్ 4 బిట్స్ని బారో వేసుకుంటే ఎంత వస్తుంది? టేబుల్ సబ్నెట్ మాస్క్ చార్ట్. గో ఫస్ట్ 4 బిట్స్ని బారో వేసుకుంటే ఇంక ఇది /240. ఓకే, చూడండి 24 ఇక్కడ చూడండి 16 కదా, /20 అంటే ఇది 255.255.240.0. ఓకే, ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్. ఈజీ అనమాట. ఒకసారి చదివితే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో నౌ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 192.168 సారీ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 102.224.96.
102.224.96.32 అనేది ఐపీ అడ్రస్. ఓకే, దాన్ని బైనరీలా కన్వర్ట్ చేస్తే ఇది వచ్చింది. సబ్నెట్ మాస్క్ వచ్చేసి 240.0 ఇందాక చూపించినట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ డూ అండ్ ఆపరేషన్ చేస్తే మీకు తెలుసు కదా యాజ్ యూజువల్లీ. సో ఈ రెండు 255 కదా, ఇంకా నేను మళ్ళీ అన్ని డెసిమల్ నుంచి బైనరీగా చెప్పాను. ఈ 255 డాట్ అంటే అన్ని వన్స్ ఉంటాయి, 1 into ఎనీథింగ్ 1 కాబట్టి ఇవి రెండు పెట్టేస్తాను పక్కకి. సో 240 అంటే దీన్ని బైనరీ కన్వర్ట్ చేస్తే ఇది వాల్యూ, అండ్ 0 is 0. సో థర్డ్ ఆక్టెట్ని అండ్ ఆపరేషన్ చేసి ఇది ఫస్ట్ ఆక్టెట్, ఇది సెకండ్ ఆక్టెట్. థర్డ్ ఆక్టెట్ తినండి. 0 into 1 ఎంత 0, 1 into 1 1, 1 into 1 అగైన్ 1. అలాగా నేను అండ్ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఇది. సో 64 and 32 96. సో 102.224.96.0 అనేది నాకు నెట్వర్క్ అడ్రస్ 96.0. ఓకే, అండ్ దీని ఫస్ట్ హోస్ట్ వచ్చేసి 96.1 ఫస్ట్ హోస్ట్. అండ్ నెట్వర్క్ అడ్రస్ ఏం చెప్పాను, ఆల్ హోస్ట్ బిట్స్. ఓకే, ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. సింపుల్. ఇప్పుడు చూడండి 255.0.0 అంటే /16 కదా, నేను 20 తీసుకున్నాను. ఇప్పుడు /20 అంటే 4 బిట్స్ని బాగా వేసుకున్నాను. అంటే 255. అంటే ఇక్కడ 8 బిట్స్ ఉంటాయి, 111 అండ్ డాట్ ఇది. సో ఇవన్నీ నెట్వర్క్ బిట్స్ ఫిక్స్ అనమాట. సో ఈ థర్డ్ ఆక్టెట్లో ఫిక్స్ అనమాట ఇది. సో నాకు ఈ నెట్వర్క్ అడ్రస్ ఏమవుతుందంటే నిమిషం. సో నేను ఈ రేంజ్ 102.224 కదా. ఓకే, సో 102.224 ఫిక్స్. అండ్ ఈ ఫస్ట్ 4 ఆక్టెట్స్ మనకి ఫిక్స్ అయిపోయినాయి. అంటే ఇవి నెట్వర్క్ బిట్స్, ఫస్ట్ 4 ఆక్టెట్స్ నెట్వర్క్ బిట్స్ కాబట్టి హోస్ట్ బిట్స్ కానీ 11 అయితే అది మనకి బ్రాడ్కాస్ట్ ఐడి అవుతుంది. సార్ ఇది బ్రాడ్కాస్ట్ అనమాట, రాంగ్గా డివైడ్ చేశాను నేను ఇది. సో దిస్ ఈస్ ఏ బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో ఈ 4 బిట్స్ ఉన్నాయి కదా, ఈ 4 బిట్స్ ప్లస్ లాస్ట్ ఆక్టెట్ 8 బిట్స్. ఎందుకంటే ఈ 4 బిట్స్ 1 సెకండ్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఈ బిట్స్ అనేవి నేను బారో చేసుకున్నా 4 బిట్స్, అందుకే నాకు 20 అయింది. ఇందులో 8 8 16 ప్లస్ 4 20/20 నేను ఆల్రెడీ యూజ్ చేసే ఇవన్నీ నెట్వర్క్ బిట్స్. రెడ్ కలర్లో ఉన్నటువంటి నెట్వర్క్ బిట్స్, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి హోస్ట్ బిట్స్. మనకి బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏంటి మీనింగ్? బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఆల్ జీరోస్ ఉన్నాయి, ఆల్ హోస్ట్ బిట్స్ అనేవి వన్స్ అయితే అది బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఇవి ఆల్ వన్స్ అనమాట. చూడండి ఇవన్నీ ఆల్ వన్స్ అయితే అది బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఇది చూడండి, ఇది లాస్ట్ హోస్ట్ బిట్స్ 255, ఆల్ అయితే 255. ఈ 111 ఎలా వచ్చిందంటే ఆల్రెడీ మనకి 96 ఉంది. ఓకే, 0110 అండ్ రిమైనింగ్ 4 బిట్స్ ఉన్నాయి కదా, 2/0 నుంచి 2/3 వరకు వాల్యూ అయితే ఎంతైతే ఉందో, ఎంత 2/0 అంటే ఎంత 1, 2/1 అంటే ఎంత 2, 2/2 అంటే ఎంత 4, 2/3 అంటే ఎంత 8. సో 8 2 10 అండ్ 15 ప్లస్ 96 చేస్తే ఎంత 111. ఓకే, సరిపోయింది కదా. 111.225 అది బ్రాడ్కాస్ట్ అడ్రస్. నవ్ యూ క్లియర్ ఇట్ రైట్. ఇది అనమాట, ఇలాగ అనుకుంటాం. సో మనం ఏంటంటే అండ్ ఆపరేషన్ చేయడం వల్ల మనకి అక్యురేట్ వాల్యూస్ వస్తాయి. ఇంకా ఇది చేయంగా మీకు ఎక్స్పీరియన్స్ అవ్వగా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు, చాలా ఈజీగా. ఓకే, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెట్వర్క్ అడ్రస్ అండ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఏం లేదు, ఫస్ట్ స్టెప్ ఏంది, డెసిమల్ వాల్యూని ఐపీ అడ్రస్ని సబ్నెట్ మాస్క్ని బైనరీగా కన్వర్ట్ చేయండి. అలా బైనరీగా కన్వర్ట్ చేసిన తర్వాత డూ అండ్ ఆపరేషన్ బిట్వీన్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్, అండ్ దెన్ వాల్యూ వస్తుంది. అదే మనకి నెట్వర్క్ అడ్రస్. అందులో ఉండే ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఐపీ అడ్రస్, లాస్ట్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది మనకి బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో ఇది రాంగ్, ఇది బ్రాడ్కాస్ట్ అనమాట, నెట్వర్క్ అది బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఇక్కడ రాంగ్గా టైప్ చేశా. ఓకే, సో ఇది ఆల్ వన్స్ ఉన్నాయి కదా. ఇది ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి హోస్ట్ బిట్స్ అన్నీ 1 అయితే అది బ్రాడ్కాస్ట్ అడ్రస్. రిమెంబర్, ఇవి రెడ్ కలర్లో ఉన్నటువన్నీ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవి నెట్వర్క్ బిట్స్ ఫిక్స్ ఉంటాయి. అంటే 224.96 వరకు ఫిక్స్. హోస్ట్ బిట్స్ కూడా 1 అయినాయి కాబట్టి 15 యాడ్ చేస్తే 96 + 15 ఎంత 111. సో దిస్ ఈజ్ కాల్డ్
బ్రాడ్కాస్ట్ అడ్రస్. దీంట్లో 255లో ఒకటి తీసేస్తే మనకు వచ్చేది లాస్ట్ ఐపీ అడ్రస్ 255.1. మీరు ఇప్పుడు ఐ థింక్ ఏదైనా ఐపీ అడ్రస్ ఇస్తే ఈ ఐపీ అడ్రస్ బిలాంగ్స్ టు విచ్ నెట్వర్క్, ఇందులో నెట్వర్క్ అడ్రస్ ఏంటి, బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏంటి అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాను నాకు తెలిసి. ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు క్లియర్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టికల్గా నేను ట్రైనింగ్ ప్రాక్టికల్గా మీరు జాబ్ కోసం నేర్చుకున్నానంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో అది చార్జ్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పింక్ చేస్తే నా జీమెయిల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు జీమెయిల్కి పింక్ చేయండి. సో ఐ విల్ టీచ్ యూ అకార్డింగ్లీ. సో సర్టిఫికేషన్ చేయాలనుకుంటే ఒక ట్రైనింగ్ ఇస్తాను, లేదు జాబ్ ఓరియంటెడ్గా మీరు నేర్చుకోవాలంటే సబ్జెక్టు, అది ఇంకో విధంగా ట్రైనింగ్ ఇస్తాను. జాబ్ ఓరియంటెడ్గా అయితే నేను బేసిక్స్ జాబ్కి ఏవైతే ఇంపార్టెంటో అవి ప్రాక్టికల్గా మీకు ల్యాబ్స్ చేసి చూపిస్తాను, మీ చేతనే ల్యాబ్స్ చేసి చూపిస్తాను. జస్ట్ 1 monthలో యూ విల్ బీ లైక్ నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చాలా టోపాలజీస్, చాలా పెద్ద నెట్వర్క్స్ మీద వర్క్ చేశాను. సో నాకు తెలుసు బేసిక్ ఏది ఇంపార్టెంట్ అనేది. సో జాబ్ ఓరియంటెడ్లో మీకు ఏది కావాలో అది మీకు నేర్పిస్తాను. సర్టిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సర్టిఫికేషన్ లెవెల్లో మీకు CCNA లేదా జునిపర్ లేదా నోకియా, నేను ఈ 3 vendors మీద వర్క్ చేశాను. వీటి సర్టిఫికేషన్స్ జునిపర్లో JNCIA, JNCIP ఇట్లా ఉంటాయి. అండ్ నోకియాలో NRS1, NRS2 అండ్ హవాయిలో కూడా ఉంటాయి. బట్ హవాయి మీద నేను వర్క్ చేయలేదు. హవెవర్ ఇదేంటి సిస్కో అండ్ జునిపర్ ఈజ్ వెరీ సిస్కో జునిపర్ అనేది ప్రపంచంలో చాలా టాప్ వెండర్స్. ఈ రెండింటి మీద నేర్చుకున్నారంటే చాలా ఇవి రెండు నేను మీకు నేర్పిస్తాను జాబ్ ఓరియంటెడ్గా అయితే. సో జస్ట్ కాంటాక్ట్ మీ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లర్న్. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్, ఇప్పుడు నాకు ఎన్ని నెట్వర్క్స్ కావాలి, ఓకే, ఎన్ని నెట్వర్క్స్ కావాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది నేను స్టార్టింగ్లో చెప్పాను. ఇప్పుడు నేను ఫార్ములాస్ సహా ఇది చూపిస్తాను మీకు. ఓకే, నెట్వర్క్ రేంజ్, ఫైండ్ ద నెక్స్ట్ నెట్వర్క్ రేంజ్. సో ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఒక IP అడ్రస్ ఇచ్చాడు, దీని నెట్వర్క్ రేంజ్ కనుక్కోమన్నాడు. ఆల్రెడీ మీకు తెలుసు ఇది 10.0 నుంచి స్టార్ట్ అయ్యి 10.255కి ఎండ్ అవుతుంది. ఇది ఒక నెట్వర్క్ రేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఒక నెట్వర్క్ రేంజ్ అవుతుంది. ఇందులో 10.1 అనేది ఫస్ట్ IP అడ్రస్, 10.254 అనేది లాస్ట్ IP అడ్రస్, ఇది నెట్వర్క్ ID, ఇది బ్రాడ్కాస్ట్ ID అని మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీని యొక్క బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 250.0 అండ్ నెట్వర్క్ అడ్రస్ వచ్చేసి ఇది ఆల్రెడీ తెలుసు కదా. టు ఫైండ్ ద నెక్స్ట్ నెట్వర్క్ అడ్రస్, ఇదేంది నెక్స్ట్ నెట్వర్క్ అడ్రస్ అంటే ఇది నెట్వర్క్ అడ్రస్ తెలుసు మీకు, దీని తర్వాత వచ్చే అడ్రస్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. సింపుల్, 10 తర్వాత వచ్చేది 11 కదా, 11 తర్వాత వచ్చేది 12, సో 10 తర్వాత వచ్చేది 11. సో ఇది ఇది మనకు తెలుసు, ఎందుకంటే 10 తర్వాత వచ్చేది 11 కాబట్టి మనకు తెలుసు, ఎందుకంటే ఇది /24 స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చాడు, మనం ఈజీగా చెప్పగలం. ఓకే, ఎనీ ప్రాసెస్ ఫాలో అవుదాం, వేరే స్లాష్ నోటేషన్ ఇచ్చినప్పుడు డిఫికల్ట్ అవుతుంది కదా. సో టు ఫైండ్ ద నెక్స్ట్ నెట్వర్క్ అడ్రస్ ఫర్ హోస్ట్, ఇదేంటి థర్డ్ ఆక్టెట్ ఉంది కదా, ద థర్డ్ ఆక్టెట్ హ్యాస్ లాస్ట్ నెట్వర్క్ బిట్స్. సో లాస్ట్ నెట్వర్క్ బిట్స్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, థర్డ్ ఆక్టెట్ ఎండ్ అవుతున్నాయి. ఓకే, సో థర్డ్ ఆక్టెట్లో నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఓకే, సో హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 0 ఉన్నాయి. సో హోస్ట్ బిట్స్ 0 ఉన్నాయి కాబట్టి యాడింగ్ ఏ ఫ్యాక్టర్ 2/0 అంటే 1, అండ్ సో 10 + 1 ఎంత, 11. సో అర్థమైందా మీకు, ఇట్స్ వెరీ ఈజీ. హోస్ట్ బిట్స్ ఎన్ని ఉంటే దాన్ని 2/0 వేయాలి, వచ్చిన వాల్యూని 10+ ఆ వాల్యూతో చేయగా వచ్చింది నెక్స్ట్ నెట్వర్క్ అడ్రస్. సపోజ్ ఇది చూడండి 21, సో 21 కదా, /21 ఇచ్చాడు. /21 అంటే ఎన్ని, ఇదేంటి థర్డ్ ఆక్టెట్లో ఎండ్ అవుతుంది. థర్డ్ ఆక్టెట్లో ఎన్ని బిట్స్ బారో చేసుకుంటే మనకి /21 వస్తుంది, 16 + 5. సో 5 బిట్స్ బారో చేసుకుంటే మనకి /21 వస్తుంది. రిమైనింగ్ బిట్స్ ఎన్ని, 3, అంటే 3 హోస్ట్ బిట్స్ ఉన్నాయి, అంటే 2/3 ఎంత, 8. సో నెట్వర్క్ అడ్రస్ అంటే తెలుసు, IP అడ్రస్ని సబ్నెట్ మాస్క్ని అండ్ ఆపరేషన్ చేస్తే వచ్చేది. 8.0 ఇస్ ద 8.0/16 ఇస్ ద యాక్చువల్ సబ్నెట్ మాస్క్. ఓకే, సారీ యాక్చువల్ నెట్వర్క్ ID. సో అండ్ ఆపరేషన్ చేయగా వచ్చిందే యాక్చువల్ నెట్వర్క్ అడ్రస్. సో ఆ నెట్వర్క్ అడ్రస్కి 8 కదా, 8కి 8 యాడ్ చేసి ఎంత, 16. సో నెక్స్ట్ అడ్రస్ రేంజ్ వచ్చేసి 16. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మనం డూ అండ్ ఆపరేషన్ బిట్వీన్ IP అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్, దట్ విల్ బి ద నెట్వర్క్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సబ్నెటింగ్ ఎలా చేయాలి, ఫార్ములాస్ ఏంటి, ఫైనల్ టాపిక్ ఇది. ఓకే, మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నా, సబ్నెటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ బారోయింగ్.
సబ్నెట్టింగ్ అంటే ఏంది, ఒక నెట్వర్క్ని మల్టిపుల్ నెట్వర్క్స్గా డివైడ్ చేస్తాం. అది ఆ ప్రాసెస్ ఎలా అచీవ్ చేస్తామంటే బై బారోయింగ్ ద హోస్ట్ బిట్స్, బారోయింగ్ ద బిట్స్. సో ఫర్ సబ్నెట్స్ బారో ఫ్రమ్ ద హోస్ట్ బిట్స్ లెఫ్ట్ టు రైట్, అంటే స్టార్టింగ్ నుంచి కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లా 1 1 1 1 1 1 1 1 ఇట్లా ఇవి బారో చేసుకుంటాం అనమాట. సో సపోజ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సపోజ్ నెంబర్ ఆఫ్ సబ్నెట్స్, మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పినా కదా, మనకి 4 సబ్నెట్స్ కావాలంటే ఫార్ములా ఎంత 2n. n ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4 వస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ బారోయింగ్ బిట్స్ ఈక్వల్ టు 2. ఓకే, అట్లా అనమాట. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, నాకు 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 8 సబ్నెట్స్ కావాలి, ఒక నెట్వర్క్ని 8 సబ్నెట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు 8 రావాలంటే n ప్లేస్లో ఎంత వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా, 3 సబ్స్టిట్యూట్ చేయాలా, అలా అనమాట. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, క్లాస్ సి అడ్రస్ తీసుకున్నాడు 192.168.0.0 స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఐ నీడ్ 7 సబ్నెట్స్ అంటున్నాడు. దీంట్లో 7 రావాలి అంటే, సో 7 రావాలంటే n ప్లస్లో 2 పెడితే 4 వస్తున్నాయి, 7 రావట్లేదు. సో n ప్లస్లో 3 పెట్టాలి. సో ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనమాట. ఎక్కువనే ఉండాలి లేదంటే ఈక్వల్ అనే ఉండాలి. సో 2n అంటే 8, n ప్లస్లో 3 ప్లస్ మనకి ఎంత వస్తుంది 8. 8 ఈస్ గ్రేటర్ దాన్ 7 కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 కదా. సో సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి మనం ఎన్ని బారో చేసుకోవాలి, 3 బిట్స్ని బారో చేసుకోవాలి, అప్పడగాలి. సో 3 బిట్స్ అనేటివి 4th ఆక్టెట్ నుంచి బారో చేసుకుంటే రిమైనింగ్ హోస్ట్ బిట్స్ ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఓకే, సో 2/3. సో మనకి సింపుల్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ ఎంత 3. ఓకే, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ 3 కాబట్టి బై డిఫాల్ట్ ఎంత /24 ప్లస్ 3 ఎంత అవుతుంది, /27 అవుతుంది. సో 3 బిట్స్ బారో వేసుకున్నాం కాబట్టి టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఇంకో మళ్ళీ చెప్తున్నా, ఈ టేబుల్ ప్రతి స్లైడ్లో వేసిన టేబుల్ నేను. సో 3 బిట్స్ బారో వేసుకుంటే ఎంత 224 అవుతుంది. అంటే సబ్నెట్ మాస్క్ ఎంత ఉంది 255.255.255.224 అవుతుంది. సో ఇది /27 అవుతుంది. ఓకే, 4th ఆక్టెట్ నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ అనేవి 5 అవుతుంది, ఎందుకంటే 3 బారో చేసుకున్నాం కదా, 5 హోస్ట్ బిట్స్ ఉంటాయి. సో యాడింగ్ ఏ ఫ్యాక్టర్, సో హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయనుకో 2/5 యాడ్ చేస్తే 32 హోస్ట్ బిట్స్ అవైలబుల్ హోస్ట్ బిట్స్. సో రేంజ్, నెట్వర్క్ రేంజ్ కనుక్కుంటున్నాం మనం. ఓకే, సబ్నెట్ నెట్వర్క్ రేంజ్ కనుక్కుంటున్నాం. రేంజ్ కనుక్కోవాలంటే హోస్ట్ బిట్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని 2 పవర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ చేస్తే ఆ రేంజ్ వచ్చేస్తుంది. సో 2/5 చేస్తే ఎంత 32. ఈచ్ నెట్వర్క్ అడ్రస్లో మనకి ఎంత ఉంటాయంటే 32 బిట్స్ ఉంటాయి. సో 0.32 ఒక నెట్వర్క్ రేంజ్, ఇది ఒక నెట్వర్క్ రేంజ్, ఇక్కడ నుంచి ఇది ఒక నెట్వర్క్ రేంజ్, ఇది ఇక్కడ నుంచి ఒకటి, ఇట్లా 0.0 to 0.32, 0.32 to 0.64, 0.64 to 0.96, ఇదంతా రేంజెస్ అనమాట. ఓకే, ఇది చూడండి, ఇది వన్ నెట్వర్క్, సెకండ్, థర్డ్, 4th, 5, 6, 7, 8. మనకి 8 వచ్చాయి, బట్ మినిమం 7 కావాలి కదా. సో దిస్ ఈజ్ ద నెట్వర్క్ అడ్రస్ రేంజ్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. మళ్ళీ చెప్తాను మీకు ఇంకొకసారి. ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి ఒక నెట్వర్క్ ఇచ్చి దీన్ని 7 నెట్వర్క్స్గా డివైడ్ చేయాలని అంటున్నాడు. ఫార్ములా వచ్చేసి 2n. n ప్లేస్లో నేను 3 సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లేస్లో నేను 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2/3 = 8. అది సరిపోయింది కదా, 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 కదా. సో 3 బారోయింగ్ బిట్స్. సో 4th ఆక్టెట్లో నుంచి 3 బారో చేస్తే అవి నెట్వర్క్ బిట్స్ ఎంత అవి కదా, 24 నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి ఆల్రెడీ. 3 బారో చేస్తే ఎంత అవుతుంది, 27 అవుతుంది. రిమైనింగ్ హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 5 అయినాయి. సో నెట్వర్క్ అడ్రస్ రేంజ్ కావాలంటే 2/5 చేస్తే 32. ఇది రేంజ్ అనమాట. 0 to 32, 32 to 64 ఇది రేంజ్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందులో 0.0 అనేది నెట్వర్క్ ఐడి, 0.32 అనేది బ్రాడ్కాస్ట్ ఐడి, అండ్ ఫస్ట్ ఐపీ అడ్రస్ వచ్చేసి 0.1, లాస్ట్ ఐపీ అడ్రస్ వచ్చేసి 0. అంటే లాస్ట్ హోస్ట్గా అసైన్ చేసే ఐపీ అడ్రస్ వచ్చేసి 0.31 అనమాట. సో మీరు బేసిక్స్ నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోగలరు. మీకు ఈ వీడియోని మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. ఈ స్లైడ్స్ మీకు గూగుల్ డ్రైవ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్. నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను ఎగ్జాంపుల్ 2. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10.0.0.0 ఇచ్చాడు. 10.0.0.0 ఇస్తే 10.0.0 ఇస్తే మాకు 50 సబ్నెట్స్ కావాలన్నాడు. 50 సబ్నెట్స్లో ఫస్ట్ 3 సబ్నెట్స్ చెప్పు చాలు, నాకు మిగతా వద్దన్నాడు. సో ఒక రేంజ్ ఇచ్చాడు, ఒక సబ్నెట్ ఇచ్చాడు, ఇచ్చి క్లాస్ ఏ సబ్నెట్ ఇచ్చి నాకు 50 కావాలన్నాడు. 50 కావాలంటే ఫార్ములా సేమ్ 2n. n ప్లేస్లో ఎంత వాల్యూ పెడితే 50
రీచ్ అవుతుంది. సో n ప్లస్లో 5 పెట్టండి, లేదా n ప్లస్లో 4 పెట్టండి. 2 1 2, 2 2 4, ఓకే 2 1 2 అంతే కదా. n ప్లస్లో 4 అయితే 2 2 4, 4 2 8, 8 2 16 వస్తుంది. అండ్ 5 పెడితే 16 × 2 32 వస్తుంది. 6 పెడితే 32 × 2 64. సో మనకి n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అట్లీస్ట్ 50 కదా. సో 64 కదా, 64 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 సరిపోయింది కదా. ఓకే, అంటే మనం n ఈక్వల్ టు ఏం పెట్టాలి, 6 పెట్టాలి. n అంటే ఫోర్త్ ఆక్టేట్లో నుంచి సెకండ్ ఆక్టేట్లో నుంచి 6 బిట్స్ బారో చేయాలి. ఓన్లీ 2 బిట్స్ మాత్రమే హోస్ట్ బిట్స్ ఉంటాయి. ఓకే, సింపుల్. 6 బిట్స్ని నెట్వర్క్ బిట్స్ని బారో చేయాలి. బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఎంత, 8 + 6 ఎంత, 14. ఓకే, ఇది స్లాష్ నోటేషన్ 14 అంటే ఎంత వస్తుంది, 6 బిట్స్ బారో చేయాలి కదా. 6 బిట్స్ బారో చేస్తే ఎంత వస్తుంది, 255.252.0.0. ఓకే, నెక్స్ట్ ఇందులో సెకండ్ ఆక్టెట్ హ్యాస్ లాస్ట్ 2 నెట్వర్క్ బిట్స్. అదే కదా, సెకండ్ ఆక్టెటే కదా నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి. అందులో మనము 6 బారో చేసాం, 2 మాత్రమే హోస్ట్ బిట్స్ ఉన్నాయి. 2 × 2 అంటే 4. సింపుల్. 10.0.0.0 to 10.4. 2 × 2 అంటే 4 కదా, 10.4.0.0. ఇది ఒక నెట్వర్క్ రేంజ్ అండ్ ఇది ఒక నెట్వర్క్ రేంజ్. ఫస్ట్ 3 అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి 10.12 వస్తుంది. 10.0 to 10.4 అనేది ఒక నెట్వర్క్, 10.4 to 10.8 అనేది ఇంకో నెట్వర్క్, 10.8 to 10.12 అనేది ఇంకో నెట్వర్క్. అది ఓకే, ఫైన్. సో ఇది అనమాట. ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, చేయండి. ఓకే, సింపుల్. కొంచెం బేసిక్స్ నేర్చుకున్నారంటే అండా ఆపరేషన్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా, డెసిమల్ టు బైనరీ కన్వర్జన్స్, అండా ఆపరేషన్స్ నేర్చుకున్నారంటే చాలు, ఈజీ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్లో చూపించిన టేబుల్ ఇది. దిస్ టేబుల్ ఈజ్ ఎనఫ్. ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, /21 అంటే ఎంత, /252 క్లాస్ ఏ ఇచ్చాడు. సో /8 ఉంది, మనం 6 బిట్స్ బారో చేసుకున్నాం అంటే 8 + 14 కదా. /14 అంటే ఎంత చూడండి, ఇది సబ్నెట్ మాస్క్. అది 250.250. దీంట్లో రిమైనింగ్ హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ 2 ఉన్నాయి. 2 × 2 అంటే ఎంత, 4. సో రేంజ్ వచ్చేసి ఈచ్ 10.0.0.0 to 10.4.0.0 అట్లా వెళ్తుంది. ఓకే, మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు చెప్తాను. ఒక నెట్వర్క్లో ఓకే, సో సబ్నెటింగ్ అయిపోయింది. సబ్నెటింగ్ అంటే ఏంటి, సబ్నెటింగ్ ఈజ్ క్రియేటింగ్ వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్ బై బారోయింగ్ ద హోస్ట్ బిట్స్. ఓకే, అది. ఇప్పుడు చూడండి డేటా ఫ్లో. అసలు ఒక నెట్వర్క్లో ఐపీ అడ్రసెస్ ఎలా అసైన్ చేస్తాం ఏంటని మీకు సింపుల్ ఒక చూపిస్తాను. సపోజ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది ఒక PC1, ఇది ఒక PC2. ఈ రెండు ఒక స్విచ్ కనెక్ట్ చేశాను. సో పీసీస్కి ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి కదా. ఓకే, ఇక్కడికి వెళ్తే కమాండ్ ప్రాంప్ట్ చూడండి, నేను ఐపీ అడ్రస్ ఉంది, ఐపీ అడ్రస్ అసైన్ చేశాను. 192.168.1.1 అసైన్ చేశాను. చూడండి, 192.168.1.1 అసైన్ చేశాను. బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి తీసేసుకుంటుంది అది. కొంచెం 192.168.1.1 బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి తీసేసుకుంది కదా, క్లాస్ C 1.1. ఓకే, నెక్స్ట్ ఈ పీసీకి 192.168.1.1 ఇచ్చాను. 1.254 వరకు ఏ ఐపీ అడ్రస్ ఇచ్చినా మనకి పింగ్ అవుతుంది, ఎందుకంటే సేమ్ నెట్వర్క్లో ఉంది కదా. సో 1.2 ఇచ్చాను, ట్యాబ్ ఇచ్చాను, తీసేసుకుంది. సో ఇప్పుడు చూడండి, నేను కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ పింగ్ చేస్తాను. 1.2 ఎక్కడ ఉన్న డివైస్ని చేశాను, పింగ్ అవుతుంది. సో సేమ్ నెట్వర్క్ రేంజ్ ఎంత, 1.2 నుంచి 1.254 వరకు చూసుకోవచ్చు. ఇందులో 1.0 అనేది నెట్వర్క్ ఐడి అయితే 1.250 అనేది బ్రాడ్కాస్ట్ అడ్రస్ అవుతుంది. సో బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏదైనా స్విచ్కి బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ రిసీవ్ చేసుకుంటే అది ఇక్కడికి పంపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ. సో నేను ఇప్పుడు డిఫరెంట్ నెట్వర్క్లో తీస్తే పింగ్ అవుతుందో లేదో చూద్దాం. సో ఉంది కదా ఐపీ అడ్రస్. ఇప్పుడు నేను 1.2 ఇచ్చాను, 192.168.1.254 ఇచ్చిన పింగ్ అవుతుంది. లాస్ట్ అక్కడ వరకే కదా. చూడండి, 254 చూడండి పింగ్ అవుతుంది.
అదే నేను ఇప్పుడు డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఇస్తే పింగ్ అవ్వదు. వేరే నెట్వర్క్ చూడండి, ఇప్పుడు నెట్వర్క్ చేంజ్ చేస్తా. నెక్స్ట్ నెట్వర్క్ ఏంది 192.168.2.1. నెక్స్ట్ నెట్వర్క్ 2.1 కదా. ఇప్పుడు చూడండి 2.1 పింగ్ అవుతుందా? పింగ్ అవ్వదు. ఎందుకంటే డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. సేమ్ నెట్వర్క్లో ఉంటేనే పింగ్ అవుతుంది, డిఫరెంట్ నెట్వర్క్లో ఉంటే పింగ్ అవ్వదు. అట్లా డిఫరెంట్ నెట్వర్క్స్ని పింగ్ చేయాలంటే మనం ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం. అది నెక్స్ట్ లెవెల్ టాపిక్, నేను చెప్తాను మీకు. సో 2.1 పింగ్ అవ్వట్లే, అర్థమైందా? సో ఒక గ్రూప్ ఆఫ్ డివైజెస్ అన్నీ ఒక నెట్వర్క్లో ఉంటే మాత్రమే పింగ్ అవుతాయి. అంటే సేల్స్ డిపార్ట్మెంట్ ఐపీ అడ్రసెస్ ఇవ్వాలి, అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ యొక్క ఐపీ అడ్రసెస్ ఇవ్వాలన్నమాట. సో ఆ నెట్వర్క్, దాన్ని ఒక నెట్వర్క్ అంటారు. సో నేను ఇది వేరే నెట్వర్క్ ఐపీ ఇచ్చా, అందుకే పింగ్ అవ్వదు అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ సబ్నెటింగ్. సపోజ్ నేను చూడండి సబ్నెటింగ్ ఐపీ అడ్రస్ ఇస్తాను ఇక్కడ. ఓకే, చూడండి 192.168.1.1 కదా, నాట్ 1. బై డిఫాల్ట్ 255 తీసుకుంది. నేను ఇక్కడ చూడండి 255 సబ్నెట్ మాస్క్ ఇస్తున్నాను. 128 ఇస్తున్నాను. 128 ఇచ్చాను ఇక్కడ. ఓకే, /25 అనమాట ఇచ్చాను. ఇప్పుడు చూడండి దీని అడ్రస్ రేంజ్ ఎంత వస్తుంది? 1.1 నుంచి 127 వరకే వస్తుంది. ఓకే, ఈ 128 ఇచ్చాను కదా, 256 నుంచి 128 తీసేసి ఎంత? 128 అవైలబుల్ ఐపీ అడ్రసెస్ అంటే 0 నుంచి 127 వరకు అవైలబుల్ ఉంటాయి. నేను 1 ఆల్రెడీ ఇచ్చేసాను. సో నేను 1.1 ఇచ్చాను. మ్యాక్సిమం రేంజ్ ఎంత? 128. 0.127 అది బ్రాడ్కాస్ట్ ఐపీ మనం ఇవ్వలేము. సో మ్యాక్సిమం అవైలబుల్ అడ్రస్ ఎంత? 1.126 ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేము. సో ఇది ఒక నెట్వర్క్లో ఉంది కదా, ఇది చూడండి 192.168.1.130 అట్లా ఇచ్చా, అంటే 127 అబోవ్ ఇచ్చా. ఇస్తే పింగ్ అవుతుందా? అవ్వదు, బికాస్ ఇది డిఫరెంట్. 255.128 సబ్నెట్ మాస్క్ చేంజ్ చేస్తున్నా, /26 ఇచ్చా. సో డివైడ్ చేశాను అనమాట, ఒక ఉన్న నెట్వర్క్ని డివైడ్ చేసా. ఇప్పుడు పింగ్ అవుతుందా? 130 పింగ్ అవుతుందా? చూడండి 128 ఇచ్చా కదా, చూడండి సేమ్ నెట్వర్కే కదా, 1.130 పింగ్ అవ్వదు. ఎందుకంటే ఇది డిఫరెంట్ నెట్వర్క్ చేస్తా. ఇంతకుముందు అయితే పింగ్ అయ్యేది ఇన్కేస్. ఇప్పుడు చూడండి 130 పింగ్ అవ్వట్లే. అదే నేను బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఇచ్చానంటే పింగ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 0 కదా, 255 బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఇది. సిమిలర్లీ ఇక్కడ కూడా బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఇచ్చేస్తా. ఓకే, ఇప్పుడు పింగ్ అవుతుంటుంది చూడండి. సో ఇందాక రిక్వెస్ట్ టైం అట్ వచ్చింది, ఇప్పుడు చూస్తే పింగ్ అవుతుంది. బికాస్ నేను సబ్నెట్ మాస్క్ చేంజ్ చేసా. ఇప్పుడు అవైలబుల్ ఐపీ అడ్రస్ వచ్చేసి 1.0 నుంచి 1.0 to 1.256 వరకు అవైలబుల్ ఐపీ అడ్రస్. ఎందుకంటే సబ్నెట్ మాస్క్ బై డిఫాల్ట్ ఇచ్చా. ఇప్పుడు 128 ఇచ్చానంటే నీకు 128 అంటే /25 ఇచ్చానంటే నీకు పింగ్ అవ్వదు. ఎందుకంటే నెట్వర్క్ చేంజ్ అయిపోయింది కదా, నెట్వర్క్ 127 వరకే నీకు మ్యాక్సిమం. ఓకే, ఓకే 192.168.1.30 కాదు 127 కదా. సో 0.127 అనేది బ్రాడ్కాస్ట్ ఐపీ, లాస్ట్ ఐపీ అనమాట. సో నేను 126 లోపల ఏదైనా ఇవ్వచ్చు. 1.2 నుంచి 126 లోపల ఏదైనా ఇవ్వచ్చు. మీకు ఐపీ అడ్రస్ అనేది పింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ పింగ్ చేస్తాను నేను. సో ఈ టూల్ అనేది మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోలేదని మీకు నెక్స్ట్ ఫర్దర్ కోర్సులో మీకు నీట్గా చెప్తాను. ఓకే, సో 126 పింగ్ అవుతుంది చూడండి. ఓకే, దిస్ ఈజ్ హౌ క్రియేటింగ్ వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్ ఈజ్ కాల్డ్ సబ్నెటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఐపీ అడ్రస్ ఇస్తే ఈజీగా చేయగలరు. ఫస్ట్ స్టెప్ ఏది? ఈజీగా చేసే స్టెప్ ఫస్ట్ చేయాల్సినది ఫస్ట్ స్టెప్ సింపుల్. ఓకే, ఏ వాల్యూ అయినా సరే ఫస్ట్ చేసేది కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ. ఓకే, ఫస్ట్ స్టెప్ మీరు అది చేస్తారు. సెకండ్ స్టెప్ ఏం చేస్తారు? దాన్ని అండ్ ఆపరేషన్ చేస్తారు. అండ్ ఆపరేషన్ కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ. ఏవేవి కన్వర్ట్ చేస్తారు? ఐపీ అడ్రస్ ఒకటి అండ్ సబ్నెట్ మాస్క్.
ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తారు, అండ్ ఆపరేషన్ చేస్తారు. అండ్ ఆపరేషన్ బిట్వీన్ ఐపీ అండ్ సబ్నెట్ మాస్క్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూనే మనకి నెట్వర్క్ ఐడి. ఇది వచ్చిన వాల్యూని నెట్వర్క్ ఐడి. ఆ నెట్వర్క్ ఐడిలో హోస్ట్ పోర్షన్స్ ఉన్నాయి కదా, హోస్ట్స్ అన్నీ 0 అయితే ఇదేమవుతుంది, నెట్వర్క్ ఐడి. హోస్ట్లన్నీ 1 అవుతే బ్రాడ్కాస్ట్ ఐడి. నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ కంటే ఫార్ములా ఎంత, 2 పవర్ n. అవైలబుల్ ఐపీ అడ్రస్ అంటే 2 పవర్ n మైనస్ 2. ఓకే, ఇది సింపుల్. అది మన నెంబర్ ఆఫ్ సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలంటే 2 పవర్ n కదా, వచ్చిన వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలన్నమాట. సో దిస్ ఆర్ ద స్టెప్స్ అనమాట. మన సబ్నెటింగ్ చేయాలంటే కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ, ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్, దాన్ని అండ్ ఆపరేషన్ చేస్తే వచ్చిన వాల్యూనే నెట్వర్క్ ఐడి. సింపుల్. తర్వాత హోస్ట్ బిట్స్ అండ్ నెట్వర్క్ బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని బారో చేసుకుంటాం, టోటల్ 8 బిట్స్ ఉంటే ఎన్ని బిట్స్ బారో చేసుకున్నాం, ఎన్ని బిట్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు 8 బిట్స్ ఉన్నాయి, ఎన్ని బిట్స్ బారో చేసుకున్నాం, 4 బిట్స్ బారో చేసుకున్నాం, అంటే ఇవి నెట్వర్క్గా కన్వర్ట్ అయిపోయాయి, ఇవి ఫిక్స్. నెక్స్ట్ హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఈ హోస్ట్ బిట్స్ అన్ని 0 చేస్తే అది నెట్వర్క్ ఐడి, ఈ హోస్ట్ బిట్స్ అన్ని 1 చేస్తే అది బ్రాడ్కాస్ట్ ఐడి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సబ్నెటింగ్. సబ్నెటింగ్ అంటే ఇంకేం లేదు, జస్ట్ 2 బిట్స్, 2 పవర్ n అంతే. సబ్నెటింగ్ అంటే అంతే కదా, 2 పవర్ n. సబ్నెటింగ్ అంటే 2 పవర్ n. n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినామనుకో 4 సబ్నెట్స్. ఎన్ని బిట్స్ కావాలంటే అన్ని సబ్నెట్స్ చేసుకోవచ్చు, అన్ని బిట్స్ బారో చేసుకోవాలి. సింపుల్. మన రిక్వైర్మెంట్ని బట్టి ఈ ఫార్ములా యూస్ చేస్తాం, మన రిక్వైర్మెంట్ని బట్టి ఈ 2 పవర్ n ఫార్ములా యూస్ చేస్తాం. n ప్లేస్లో ఏ వాల్యూ ఉందో ఆ అన్ని బిట్స్ని మనం బారో చేస్తాం. ఓకే, బారో చేసిన తర్వాత మిగిలిన బిట్సే హోస్ట్ బిట్స్. వాటిని 0 చేస్తే అది నెట్వర్క్ ఐడి అవుతుంది, 1 చేస్తే అది బ్రాడ్కాస్ట్ ఐడి అవుతుంది. సింపుల్. ఐ థింక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీకు ఏదైతే అర్థం కాలేదో వాటిని దాన్ని క్వశ్చన్స్ అడగండి. అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, నేను బేసిక్స్ మాత్రమే స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉందంటే ఐ విల్ టీచ్ యూ ద కోర్స్, కంప్లీట్ కోర్స్ అనమాట, జాబ్ ఓరియంటెడ్. 100% మీకైతే నేను చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాను స్టూడెంట్స్ని కూడా, చాలామంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కూడా నేను చాలా వరకు ఇంటర్వ్యూ చేశాను. బట్ దే డు నాట్ హ్యావ్ బేసిక్స్, దే డోంట్ నో బేసిక్స్. అసలు పింగ్ అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి తెలీదు, తడబడతారనమాట. సో బేసిక్స్ని ఇలా నేర్చుకోవాలనేది చాలామందికి తెలీదు. మళ్ళీ వాళ్ళు ప్రోటోకాల్స్, ట్రబుల్ షూటింగ్ వాటి మీద ఉంటారు, కానీ బేసిక్స్ చిన్నవి. బేసిక్స్ తెలిస్తేనే కదా ట్రబుల్ షూటింగ్ చేయగలవు, బేసిక్స్ తెలియకుంటే ఎలా ట్రబుల్ షూటింగ్ చేయలేవు. సింపుల్. సో రౌటర్ని కానీ ఇవన్నీ ట్రబుల్ షూట్ చేయాలంటే అసలు సేమ్ నెట్వర్క్లో ఉన్నాయా లేదా ఏంటి, అసలు చిన్న బేసిక్స్ నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది సబ్నెటింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ నేను ఇంతవరకు బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ అయిపోయి, నెక్స్ట్ నేను టూల్స్ చెప్తాను, పింగ్ ఎలా వర్క్ అవుతుంది, ట్రేస్ రౌట్ అంటే ఏంటి, పింగ్ అంటే ఏంటి. సో నెక్స్ట్ రౌటింగ్ ప్రోటోకాల్స్, స్విచ్చింగ్ ప్రోటోకాల్స్ అవన్నీ చెప్తాను మీకు ఇంపార్టెంట్వి. మళ్ళీ చెప్తాను, మీరు ఒక కంప్లీట్ కోర్స్ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు కాంటాక్ట్ మీ, దెన్ ఐ విల్ టీచ్ యూ ద కంప్లీట్ కోర్స్. సో ఇట్స్ ఏ 20 days కోర్స్ అనమాట. 20 daysలో మీకు కంప్లీట్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అమౌంట్ వచ్చేసి నేను ఇక్కడ డిస్క్లోజ్ చేయను, యూ కెన్ కాంటాక్ట్ మీ, నేను చెప్తాను అమౌంట్ ఏంటి అనేది, విత్ ప్రాక్టికల్స్తో సహా చెప్తాను. ఓకే, మీకు ఇది నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఇవ్వడానికి, నా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఇస్తాను అనమాట. సో నేను టీచ్ చేసేది మాత్రం కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ మీకు తెలుగు కాబట్టి రీజనల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, బట్ కోర్స్ మాత్రం కంప్లీట్ ఇంగ్లీష్లోనే చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఇన్ తెలుగు రీజనల్ లాంగ్వేజ్ యూ కెన్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. బట్ మీరు ఇంటర్వ్యూస్లో మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాలి కాబట్టి నేను ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ వైల్ టీచింగ్ యూ ద కంప్లీట్ కోర్స్. ఓకే, సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ సబ్నెటింగ్, TCP/IP హెడర్, IPv4 హెడర్ అండ్ ఈ బేసిక్స్ అన్ని కవర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్లో ఏ టూల్స్ యూస్ చేస్తాం అనేది చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్స్, టెక్నాలజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెట్వర్కింగ్ టెక్నాలజీస్. సో ఫండమెంటల్స్లో నెక్స్ట్ వచ్చే టాపిక్స్ DNS అంటే ఏంటి, ఓకే, DNS అంటే ఏంటి, ట్రేస్ రౌట్ అంటే ఏంటి, పింగ్ అంటే ఏంటి, ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ చేస్తాను. ఫండమెంటల్స్ అయిపోతాయి. నెక్స్ట్ యాక్చువల్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ కామెంట్ ఆన్ కామెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అట్లీస్ట్
బీటెక్ థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, లేదంటే బీటెక్ అయిపోయిన తర్వాత లేదా డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మీకు ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఓపెన్లో లేదు. సో టైంని యూటిలైజ్ చేసుకోండి. మీరు కోడింగ్ అది ఇంట్రెస్ట్ ఉంటే అది వెళ్ళండి. కోడింగ్ అర్థం చేసుకోలేరంటే సేమ్ సాఫ్ట్వేర్లో ఇచ్చే ప్యాకేజ్కి దాని ఈక్వల్గా వస్తాయి ప్యాకేజ్. మీరు నంబర్ నా ప్యాకేజ్ చెప్తే అంత ఉంటుంది, సేమ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. అండ్ ఇది ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, మనం ఇదంతా ఇంటర్నెట్, దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ బిహైండ్ ద ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్ మీద వర్క్ చేస్తున్నాం. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. కాబట్టి ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా మనకి జాబ్ ఆపర్చునిటీస్ కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye, take care, stay safe.